ఆంధ్రదేశాన్ని, 2 తెలుగు రాష్ట్రాలని ఒక 30 ఏళ్లుగా ఒకే రకమైన సినిమాల వెల్లువ ముంచెత్తుతోంది. పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. మనసు ఉంటే చాలు, మంచం అక్కర్లేదు, కంచం అక్కర్లేదు. నిన్నే పెళ్ళాడతా, వాడికి విడాకులు ఇస్తా అని కింద ఉంటుంది. ఎందుకంటే అప్పటికే పెళ్ళయింది. మరి నిన్నే పెళ్ళాడతా అనగానే ఇది మొదటి పెళ్ళి అనుకోకూడదు. ఇదివరకు శుభలేఖ వస్తే హాయిగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు శుభలేఖ వస్తే ఎన్నో పెళ్ళని అడగాల్సి వస్తుంది. 2వ పెళ్ళి 3వ పెళ్ళి కూడా శుభ్రంగా బాజా భజంత్రులతో హాయిగా చేస్తున్నారు, తప్పే ఉంది అన్నట్టుగా. అందుకని శుభలేఖ వస్తే అడగాల్సి వస్తుంది, బాబు ఆవిడకి ఎన్నో పెళ్ళి, ఈయనకి ఎన్నో పెళ్ళి అని. సినిమాలో అలాగే ఉంటాయి. నిన్నే పెళ్ళాడతా అంటే వాడికి విడాకులు ఇస్తాను కింద ట్యాగ్ టైటిల్ అని ఉంటుంది, మనం పెట్టుకోవాలి. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. అంటే సినిమా చూడాలని ఇష్టం, పూర్తిగా చూడడం కష్టం. ఇలా రకరకాల సినిమాలు చూసి నాకు ఒక అనుమానం వచ్చింది. మీరు కూడా సినిమాలు చూస్తారా? ఏదో సంప్రదాయవాది అంటున్నారు, దేశాలన్నీ తిరుగుతారు, అవధానాలు అంటున్నారు, ప్రవచనాలు అంటున్నారు. సినిమాలు చూసే తీరుకుంటుందంటే నేను ఎక్కువగా సినిమాలు చూడను. వారానికి 4-5 అంతకుమించి ఉండదు. మిగిలిన ఇదిగో శనాదివారంలో ఇలాగే మదర్ తెరిసా వారు, ఇంకో ఫాదర్ ఒరిస్సా వారు ఎవరో ఒకరు నన్ను పిలిచి మీటింగ్లు పెడుతున్నారు. లేకపోతే ఈ పాటికి సినిమా హాల్లో ఉండాల్సిన మాట, ఇంకా సినిమాలు బాకీ ఉండిపోయినాయి. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. అది మీతో పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా, ముందంటే చిన్నపిల్లలు కూర్చున్నారు, కానీ పెద్దవాళ్ళు పాపం విద్యార్థులందరూ జీవితంలో అనుభవం ఉన్నవాళ్ళు, డక్కా ముక్కలు తినవాళ్ళు అంతా ఉన్నారు. అందుకని మీ ముందు ఒకసారి ప్రస్తావిద్దామని. ఇన్ని అనుబంధాలు ఉంటాయి కదా ఎన్ని సినిమాల్లో, అన్నదమ్ముల మధ్య, అప్పచెల్లెళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ ప్రియుల మధ్య అనుబంధాలు ఉంటాయి. అవే ఎక్కువ ఉంటాయి. పాపం ప్రేయసీ ప్రియులు అనగానే ఏలైశారంటే వారు ఆ రంగంలో ఉన్నారని అర్థం. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. ఇందులో ఈ బంధాలలో ఏది నిజమైన బంధం, ఏది చివరి వరకు నిలబడే బంధం అని ఓసారి మాట్లాడదామని దీంతో మొదలుపెట్టా. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియు ప్రేమ పంచబోదు. పాలిటెక్నిక్ దగ్గర నుంచి ఎంటెక్ వరకు మగపిల్లలందరూ చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. పెళ్ళి అయితే కానీ అనుభవానికి రాదు ఆ విషయం. కాలేజీలో చదువుకునేటప్పుడు సరదాగా తిరగడం, ప్రేమించడం, గర్ల్ ఫ్రెండ్ అనడం, ఐ లవ్ యూ అనడం. ఐ లవ్ యూ కంటే చాలా తేలికైన మాట ఇంకోటి లేదు ప్రపంచ భాషలన్నింటిలోనూ. సులభంగా నోటముడు వచ్చేది అదే, చాలా తేలిక అయిపోతుంది అక్కడ. తర్వాత పెళ్లి చేసుకున్నాక తెలుస్తుంది మొత్తం ఈ ఆడాళ్ళ కోరికలన్నీ తీర్చేసరికి, వాళ్ళు అనుకున్నవన్నీ కొనేసరికి, ఇన్స్టాల్మెంట్ల ప్రకారం ఇంట్లో వస్తువులన్నీ చేర్చేసరికి, నెలసరి జీతం రాగానే వాయిదాల మీద అన్నీ కట్టుకుంటూ పోయేసరికి అప్పుడు మొగాడికి తలంతా బొప్పు కట్టేసి నాకు మళ్ళీ ఒక వెంట్రుక లేకుండా తయారవుతుంది. పెళ్లి కాకముందు నాకు బోల్డ్ జుట్టు ఉండేది. ఎప్పుడైనా అద్దంలో చూసి ఆ ఫోటో చూసుకుని ఆనందిస్తూ ఉంటాను నేను. ఉన్నదంతా ఎందుకు పోయిందంటే ఇందుకే పోయింది. ప్రేమించినంత తేలిక కాదు పెళ్లి చేసుకున్నాక సంసారం చేయడం అనేది. అందుకని చేసుకోకముందు ఒక రకంగా ఉంటుంది, చేశాక ఒక రకంగా. వాళ్ళకే అంకితం అయిపోవాలి పూర్తిగా. మిశ్రికాలు ఇవ్వగానే వెంటనే పలకాలు, లేత అనుమానిస్తుంది భార్య. పిలవగానే వెంటనే వెళ్ళిపోవాలి. అమ్మ పిలిస్తే వెళ్ళకపోయినా పర్వాలేదు, నాన్న పిలిస్తే వెళ్ళకపోయినా పర్వాలేదు. కొత్త పెళ్లి కూతురు పిలిచిందంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఆంజనేయ స్వామిలో దూకేయాలి. లేత కోపాలు వచ్చేస్తాయి, అవన్నీ అయ్యాక తెలుస్తాయి. అంచేత భార్య ప్రేమ షరతులతో కూడిన ప్రేమ. ప్రేమిస్తుంది భార్య, ప్రేమించకపోతే అలాగా. అందులో భారతీయులైనటువంటి స్త్రీలకి భర్తను ప్రేమించే విషయం వేరే చెప్పక్కల, ఈ సంస్కృతిలో ఒక భాగం అది. కానీ దానికి కొన్ని షరతులు ఉంటాయి. ఏమీ లేకుండా ఎవరు ప్రేమించరు. ఊరికే సంపాదించాలి, 4 రకాలు సంపాదించాలి, అన్ని రకాల సుఖభోగాలన్నీ ఉండాలి. పక్కింటి వాళ్ళతో పోల్చుకుంటారు, తోడులతో పోల్చుకుంటారు, తోడుకోడలతో పోల్చుకుంటారు. ఆ సరుకులు లేకపోతే మొత్తం ఎత్తి పొడుస్తారు. కూర్చుని మందే ఓ సంసారమైనా దిక్కుమాలిన సంసారమైనా. సరదాగా తిరిగినట్టుగా ఉండదు అది పెళ్ళైన తర్వాత. అందుకని అవన్నీ సాధించి ఎట్టి పెట్టేసరికి అక్కడ మొత్తం నందామయ, గురుడు నందామయ అని మగాడికి ఎప్పుడు సన్యాసం పుచ్చుకుందామా అనిపిస్తుంది.
అంచేత భార్య ప్రేమను నమ్మడానికి వీలు లేదు, అది షరతులతో కూడిన ప్రేమ. పోనీ ఈ భర్త ప్రేమ, భర్తనే మొగాడుతో ఈ మొగాడనేటువంటి పెద్ద మనిషి పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చెప్పే సేవలు, చెప్పకూడని సేవలు అన్నీ చేస్తే ఈ భర్త అనేవాడు భార్యని ప్రేమిస్తాడో లేదా ప్రేమించడం ఊ అంటాడో ఆ అంటాడో, ఇంకెక్కడైనా ఊ అన్నాడేమో మనకేం తెలుసు కనుక. అందుకని అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అడుగడుగున పడి మడుగులు తినగాని పతి దేవుడు కటాక్ష భావమిడడో. అడుగులకి మడుగులొత్తడం అంటారు తెలుగులో చక్కని జాతీయం. మడుగులు అంటే ఇస్త్రీ చేసిన బట్టలు, మడుగులు అంటే చెరువులు కాదు, అది ఒక అర్థం. మడుగు అంటే ఇస్త్రీ చేసిన చీర. పూర్వం రాజమందిరాల్లో అంతఃపురాల నుంచి మహారాజులు నడిచి వస్తూ ఉంటే ఇస్త్రీ చేసినటువంటి చీరల్ని కింద పరిచేవారు. వాళ్ళు అడుగులు ఎక్కడ కందిపోతాయో దాన్ని అడుగులకి మడుగులొత్తడం అంట. ఆ జాతీయం అందుకోసం ఏర్పడింది. అడుగులకి మడుగులొత్తడం అంటే చెరువులో అడుగులేయడం కాదు, జారిపోతారు, మునిగిపోతారు. అడుగులు ఎక్కడ హంసతూలికా తల్పం నుంచి కిందికి దిగ్గానే రాజకుమార్తె గారి అడుగులు ఎక్కడ కందిపోతాయో అని వస్త్రాలు పరిచేవారు కింద. అడుగులకి మడుగులొత్తేంత సేవలు భార్య భర్తకి చేసినా సరే ఈ మొగాడు చివరి వరకు ఇలాగే ప్రేమిస్తాడని చెప్పలేమమ్మా. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, కొత్త మోజు కదా, కొంగొట్టుకు దొరుకుతూ ఉంటాడు. రెండో సంవత్సరం భర్త మాటే భార్య ఉంటుంది. ఈ దేశంలో మొగాళ్ళు ఇంతే, ఇక సర్దుకోక తప్పదురా అబ్బాయిని సర్దేసుకుంటుంది ఆవిడ. 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, ఇద్దరు మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇంకా కిటికీ తీస్తే బోళ్ళు కాలక్షేపం, తోంసుంటా దెబ్బలట్లే మిగులుతాయి. ఇంకా ఈ అన్యోన్యం ఎనిన్యోలు పలికిన 2 ఏళ్ళు అంతే, తర్వాత మామూలే ఇది. ఇక అక్కడి నుంచి వీరంటే వారికి చికాకు, వారంటే వీరికి చికాకు. ఇంకా ఎందుకు వస్తుంది ఈ చికాకు అనేది ఆలోచిస్తేనే జీవితంలో విజయ సూత్రాల్లో మొదటిది చివరిది కూడా అర్థమవుతుంది మనకు. ఎందుకు ఒక మనిషిని మనం ఇష్టపడుతున్నాం, మళ్ళీ తర్వాత కొన్నేళ్ళు అయ్యేసరికి ఎందుకు ఇష్టపడలేకపోతున్నాం, మనది ఉన్నది ఇష్టమా ప్రేమ, అది తేల్చుకోగలిగితే జీవితంలో చదువు సహా, ఉద్యోగం సహా, సంసారం సహా, చివరికి మోక్షం సహా అన్నీ సాధించినట్టే లెక్క. దాన్ని సాధించలేకపోవడం వల్ల ఇవాళ సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మనుషుల్ని ప్రేమిస్తున్నాం అని చెబుతున్నాం. ప్రేమ శాశ్వతం, ఇష్టం అశాశ్వతం. మనం ఇష్టపడుతున్నాం కానీ ప్రేమించట్లేదు, అందరూ అంగీకరించాల్సిన విషయం. ఇష్టపడడం వేరు, ప్రేమించడం వేరు. ప్రేమించిన వాడు ఏ తేడా వచ్చినా మాట్లాడటం ఇంకా అసలు విషయం. ప్రేమించడం అంటే ప్రేమించడమే, మనిషి బలాన్ని ప్రేమించడం కాదు, మనిషి బలహీనతను కూడా ప్రేమించడమే నిజమైన ప్రేమ అంటారు దాన్ని. బలహీనతను కూడా ప్రేమించగలగాలి, అప్పుడు ఆ అనుబంధం శాశ్వతంగా ఉంటుంది. నీకు డబ్బు ఉంది కాబట్టి, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి, నువ్వు గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అవి లేకపోతే ప్రేమించడం అనమాట, అనుమానమే లేదనమాట. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి, బాగా చదువుకున్నావు కాబట్టి, నీది TCSలో ఉద్యోగం కాబట్టి, నీకు ఇంత ప్యాకేజీ కాబట్టి, మళ్ళీ లీకేజీ కాబట్టి ప్రేమిస్తున్నావు అంటే ప్యాకేజీ లేకపోతే ప్రేమించడం అనమాట. ఏ షరతులు లేనిదే ప్రేమ. భార్య ప్రేమలో షరతులు ఉన్నాయి, భర్త ప్రేమలో షరతులు ఉన్నాయి. పోనీ ఈ కాలంలో మీ కాలేజీ కుర్రాళ్ళకి, అమ్మాయిలకి, ఎవరికి భార్యలకి అనుబంధాలు ఎలాగూ లేవు. తల్లిదండ్రుల కంటే కూడా స్నేహితులు చాలా ముఖ్యం. ఆచార్యులు, ఇక్కడ మీకు పాఠాలు చెప్పే ఆచార్యులు ఉన్నారు పాపం, వాళ్ళు కూడా నా మీద పెద్ద నమ్మకంతో నేనేదో ఇంకా గొప్పవాడిని 4 మంచి మాటలు చెబుతానని పెద్దవాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఈ ఉపాధ్యాయులు ఏమన్నా మిమ్మల్ని ఏ షరతులు లేకుండా ప్రేమిస్తారా, అనుబంధం ఉంటుందా అంటే అది అనుమానమే. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని, చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. ఉపాధ్యాయులు విద్యార్థులను అభిమానించాలంటే 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, బాగా చదువుకోవాలి. రెండోది, కాస్త సేవ కూడా చేయాలి. మా ఉపాధ్యాయులందరికీ ఓ లక్షణం ఉంటుంది, కేవలం చదివినంతలో మాత్రలో మార్కులు వేయం. కాస్త ఆదివారం సంతలోకి వెళ్ళి 2 కేజీలు వంకాయలు కూడా తెచ్చిపెట్టాలి. ఏదైనా కాస్త సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకురమ్మంటే చేసుకుని రావాలి. గురు శుశ్రూష అంటారు, గురువుకి సేవ చేయకపోతే చదువు చెప్పడం ఏదో రకంగా. అలాంటి వాళ్ళందరికీ తెలిసి 2 మార్కులు, తెలియకుండా 2 మార్కులు వేసేస్తూ ఉంటాం, ఎవడో చూడొచ్చాడు కనుక. అందుకని చదువులో సేవ, చదువు చదవాలి, సేవ చేయాలి. అప్పుడు ఉపాధ్యాయులు పిల్లల్ని బాగా అభిమానిస్తారు. అంటే ఎంత ఆచార్య దేవో భవ అన్న అందులో కొన్ని షరతులు ఉన్నాయన్నమాట. భార్య ప్రేమలో షరతులు ఉన్నాయి, భర్త ప్రేమలో షరతులు ఉన్నాయి, ఉపాధ్యాయుల ప్రేమలో షరతులు ఉన్నాయి. పోనీ ఇవాళ మాకు స్నేహితులు ముఖ్యమండి, మేము పిలవగానే వచ్చేస్తారండి, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మా స్నేహితుడికి ఎప్పుడు ఆపద వస్తుందో అని మేము ఫోన్ కూడా, సెల్ ఫోన్ కూడా తల దగ్గరే పెట్టుకుని పడుకుంటామండి. శవం దగ్గర దీపం పెట్టినట్టుగా. సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకోవడం అంటే శవం దగ్గర దీపం పెట్టడమే. ఆలోచించండి ఒకసారి. దాంట్లో లైట్ వెలుగుతూ ఉంటుంది. లైట్ వెలిగేది ఎప్పుడు తల దగ్గర ఉండకూడదు. లేజర్ కిరణాలు మొత్తం శరీరంలోకి చేరిపోయి మెదడులో జ్ఞాపక శక్తి మొత్తం నశించిపోతుంది. రాత్రి 10 లేదా 11 అయిందంటే సెల్ ఫోన్ కట్టేయాలి. పొద్దున్న 7 వరకు మళ్ళీ తీయకూడదు. అర్ధరాత్రి ఎవరో చేస్తారు, అపరాత్రి ఎవరో చేస్తారు, పనికిమాలిన వాళ్ళు చేస్తారు, అవసరమైన వాళ్ళు చేయరు.
లేనివాడు వాడు ఆలోచించుకుంటాడు. ఇంత అర్ధరాత్రి నిద్ర లేపడం ఎందుకని మనం ఇవాళ తల దగ్గర పెట్టు కూర్చుంటున్నాం. అంత చేసిన స్నేహితులు ఎవరో చేస్తే వెంటనే పరిగెడతాం కదా. ఈ స్నేహాలని గురించి కూడా ఇవాళ ఆలోచించండి. స్నేహాలు ఎలా ఉంటాయంటే, ప్రత్యుపకారాల ఫలములందినగాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. చేసిన ఉపకారానికి తిరిగి ఏ ఉపకారము ఆశించకుండా జీవితాంతం నిన్ను ప్రేమించగలిగితే, నీతో స్నేహం చేయగలిగితే వాడు గొప్ప స్నేహితుడి కింద లెక్క, ఆమె గొప్ప స్నేహితురాలి కింద లెక్క. స్నేహం తప్ప మరేది ఆశించడానికి వీల్లేదు. 20 ఏళ్లప్పుడు మీకు ఏర్పడిన స్నేహం 60 ఏళ్ల వరకు నిలబడితే దాన్ని స్నేహం అంటారు ఖచ్చితంగా. 60 ఏళ్లప్పుడు కూడా నిలబడాలి. 60 ఏళ్ల వయసులో మీరు ఎప్పుడైనా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడెక్కడ కాపురాలతో పిల్లలతో ఉన్నా ఎప్పుడైనా కలిస్తే, మేమిద్దరం మదర్ తెరిసా కాలేజీలో చదువుకున్నాం, బీటెక్ ఫస్ట్ ఇయర్, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అని చెప్పుకోవాలి. ఎప్పుడు 60 ఏళ్ళప్పుడు, 20 ఏళ్ళప్పుడు చెప్పుకోవడం కాదు. అక్కడ 60 ఏళ్ళప్పుడు కూడా చెప్పుకోగలిగితే 20 ఏళ్ల స్నేహం 60 ఏళ్ళకి నిలబడితే 47 స్నేహం కొనసాగినట్టు లెక్క. అటువంటి స్నేహాన్ని సంపాదించాలి తప్ప పబ్బుకో క్లబ్కో పెడుతుంటే నలుగురు కూడా రావడానికి ఎవడు కూడా డబ్బులు ఉన్నంతకాలం ఖచ్చితంగా వస్తారు, డబ్బులు లేకపోతే మానేస్తారు. దానికి ఏముంది పెద్ద విషయం. అటువంటి స్నేహాలు నిలబడవు. జీవితాంతం నిలబడే స్నేహము అంటే ఎన్ని అపార్థాలు వచ్చినా సరి చేసుకుని నిలబడగలగాలి. అటువంటి స్నేహాన్ని సంపాదించాలి. అలాంటి స్నేహాలు ఈ వయస్సులో దొరికేవి కాదు, దొరికినా ఉంటాయో తేలేవి కాదు. ఇంకో మాట, పోనీ మన అందరినీ సృష్టించినటువంటి భగవంతుడు ఉన్నాడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఎంతోమంది దేవతల రూపంలో మన అనుగ్రహిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమన్నా మన ఊరికే ప్రేమిస్తారా అంటే, దేవుడు కూడా భక్తులను ఊరికే ఏం ప్రేమించరండి. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్ల భీష్ముడి వరకు ఎంత తపస్సు చేస్తే, ఎంత నిరాహారంగా తపించిపోతే, ఎంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే, ఎన్ని బంధాలు నిర్దాక్షిణ్యంగా తెంచేసుకుంటే చిట్ట చివరిలో భగవంతుడు వారికి కనిపించాడండి. ధ్రువుడికైనా భీష్ముడికైనా మనకెలా కనపడతాడంటే, దేవుడు కూడా భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, తపస్సుని ఆశిస్తాడు. మన నుంచి ఏమీ లేకుండా ఏం కనపడ్డు. ఇన్ని రకాల ఆశించేటువంటి ప్రేమల మధ్యలో ఏమీ ఆశించకుండా మనకి దక్కుతున్నది ఒకే ఒక్క ప్రేమ. తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు, తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు, మరల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు, అదే చాలు నేను నిన్ను ప్రేమించలేదు. నువ్వు కుంటివాడివేనా, గుడ్డివాడివేనా, నీకు ఆస్తులున్నా లేకపోయినా, నీకు అందం ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, నీకు పెళ్ళైనా కాకపోయినా, జీవితాంతం నీతో ఉంటానురా అనగలిగింది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. అటువంటి తల్లి ప్రేమ జీవితాంతం మదర్ తెరిసా కరుణా కటాక్షం రూపంలో ఈ విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తుంది అని ఆశిస్తున్నాను నేను. ఈ విద్యాలయానికి, కళాశాలకి నేను రావడానికి మొదటి కారణం మదర్ తెరిసా అనే పేరు నన్ను చాలా ఆకర్షించింది. ఎంతోమంది ఎన్నో రకాల పేర్లు పెడతారు, కానీ ఒక ఆదర్శమూర్తి, ప్రపంచమంతా తల్లి అంటే మదర్ తెరిసా అని ఆరాధిస్తున్నటువంటి మూర్తి. ఆ మూర్తిని మనం గుర్తు తెచ్చుకుంటే, ఆవిడ చేసిన సేవని మనం గుర్తు తెచ్చుకుంటే, ఆవిడ జీవితాన్ని ఆవిడ ఎలా సార్థకం చేసుకుందో గుర్తు తెచ్చుకుంటే, విజయంలో మొదటి సూత్రం ఏమిటో అర్థమవుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే మొదటి సూత్రం ఏమిటి? మన వేదాలు ఆవిడ చదివిందో లేదో నాకు తెలియదు, మన శాస్త్రాలు, మన పురాణాలు ఆవిడ చదివిందో లేదో నాకు తెలియదు. కానీ ఏది వేదశాస్త్ర పురాణాల్లో జీవితానికి మొదటి లక్ష్యంగా చెప్పారో అది మహాసాధ్వి ఆ తల్లి చేసి చూపించింది. తన ఆచరణ రూపంలో చేసి చూపించింది, మాటలు చెప్పడం కాదు. మదర్ తెరిసా చేసినటువంటి త్యాగం సామాన్యమైంది కాదు. అత్యంత సౌందర్యవతిగా ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టినా సరే, తాను నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారం సేవే ప్రధానంగా భావించి ఈ దేశం ఆ దేశం అని చూడలేదు, ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళింది ఆవిడ. ఎవరికి సేవ చేసిందంటే మామూలుగా తల్లికో, తండ్రికో, భార్యకో, భర్తకో, బిడ్డలకో కాదండి, మనకుండే అనుబంధాలను బట్టి చేస్తాం. ఆవిడ చేసిన సేవ ఏమిటో తెలుసా? ఎల్లుకలు పాదముంగొరుక ఏమనలేక
దురంత దుస్థితిన్ విలవిలలాడు ప్రాణిని ఒక వీధిని గంగొనే. ఆవిడ కారులో ఆశ్రమం నుంచి, నిర్మలాశ్రమం నుంచి వెడుతూ ఉంటే ఒక వీధి పక్కని ఒక మనిషి పడిపోయి ఉన్నాడు. అక్కడ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అతన్ని. కదలలేని స్థితిలో ఉన్నాడు, కాళ్ళు కదిలించలేడు, చేతులు కదిలించలేడు, భయంకరమైన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఆ కాలి వేళ్లను ఎలుకలు కొరికేస్తున్నాయి. ఎలుకలు పస 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 కొరికేస్తూ ఉంటే ఏం చెయ్యలేక, కనీసం కాలిలా అనలేక విలవెల్లాడిపోతున్నాడు ఆ ప్రాణి. ఎలుకలు పాదముల్ గొరుక ఏమనలేని దురంత దుస్థితిన్ విలవిలలాడు ప్రాణిని ఒక వీధిని గంగొను తల్లి చేతులు ఊయలలై వానినెత్తుకొని ఇంటికి తెచ్చి, తల్లి చేతులు ఊయలలై వానినెత్తుకొని ఇంటికి తెచ్చి సమస్త సేవలను పులకితగాత్రు చేసినది భూమికి భూమి, భూమికి పుట్టిన భూమి తానునా. అంత భయంకరమైన రోగంతో ఎలుకలు పాదాలు కొరికేస్తూ ఉంటే, కదిలించలేక బాధపడుతూ ఉంటే, ఆ కారులోంచి దిగి ఆ ప్రాణిని ఎత్తుకుని, ఏ కులం వాడో ఏ మతం వాడో ఇతన్ని అంటుకుంటే ఏ రోగం తనకు అంటుకుంటుందో అని కూడా భయపడకుండా 2 చేతులతో ఆ ప్రాణిని ఎత్తుకుని తానంతవరకు కారులో కూర్చున్న వెనక సీట్లో అతన్ని పడుకోబెట్టి అతని పాదాల దగ్గరే తాను కూర్చుని తన ఇంటికి తీసుకెళ్లి సమస్త సేవలతోటి అతన్ని పులకిత గాత్రును చేసింది. భూమిని పుట్టిన మరొక్క భూమిలాగా ఈ భూమండలం మళ్ళీ భూమాత రూపం ధరించి స్త్రీగా మారితే ఆవిడ మదర్ తెరీసా. అటువంటి సేవాభావాలు మన పురాణాలు, హిందూ ధర్మం యొక్క సారాంశం అంతా గమనిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగం. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట. ఓ మానవా, నువ్వు అమృతానందాన్ని పొందాలి అంటే నా కర్మణ, ఎన్ని పనులు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా నీకు అమృతానందం కలగదు. కాసేపు ఆనందం కలుగుతుంది అంతే, తర్వాత శాశ్వతంగా ఆనందం ఉంటుందని చెప్పలేం. ఒక పెద్ద కార్యక్రమం ఏదన్నా తలపెట్టండి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టండి, బ్రహ్మాండంగా చేయండి, పర్వాలేదు, బ్రహ్మాండంగా అందంగా అలంకరించండి, బాగా చేయండి, బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ ఆ హడావుడంతా ఒక వారం రోజులు చేస్తే దాని గురించిన జ్ఞాపకం 2-3 రోజుల్లో అయిపోతుంది. తర్వాత దాని మీద ప్రశంసలు ఎన్నొస్తాయో మనం చెప్పలేం, విమర్శలు కూడా వస్తాయి పక్క నుంచి. ఏం చేశాడండి ఆయన అంటాడు ఆవిడ. తాను చేస్తే ఒకలా ఉంటుంది, ఇంకోటి చేస్తే ఇంకోలా ఉంటుంది ఖచ్చితంగా. అందుకే వేదం చెబుతాం స్పష్టంగా, నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని సంస్థలు పెట్టినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఏం చేసినా అమృతానందాన్ని పొందుతామని చెప్పలేం. తాత్కాలికమైన ఆనందమే దక్కుతుంది. నా ప్రజయా, సంతానం వల్ల కూడా అమృతానందం కలుగుతుందని చెప్పలేం. సంతానం అంటే నిజంగా చెప్పాలంటే ముందు సంతానం, తర్వాత వెనకాల సంతాపం. కొన్ని సభలవి పెట్టినప్పుడు చూడండి, మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు. అలాగే సంతానం ఫాలోడ్ బై సంతాపం. ముందు సంతానం, పిల్లలు లేని వాళ్ళు లేరో అని ఏడుస్తూ ఉంటారు. ఇంకా నీళ్లు పెళ్ళి ఏం చాలా కాలం అయిందమ్మా, నీళ్లు వేసుకోలేదమ్మా, నీళ్లు వేసుకోలేదు. పోయి పోసుకోరాదా, 100 బకెట్లు ఎవడొద్దన్నాడు. ఓ కొట్టుకుపోవడం ఇక్కడ పెళ్ళి అయింది మొదలు. కనిపించిన వాళ్ళకు కూడా ఆవిడ పెళ్ళి అయిన తర్వాత ఆడది ఎవరికైనా కనపడితే ఏడాది కాగానే ఇంకా ఏం కడుపునో కాయగా ఏంటి కాసేది చింతకాయ. ఇది పెద్ద పలకరింపు అండి సమాజంలో. ఈ పలకరింపులు ఆగిపోవాలమ్మా, ఇవే దరిద్రాలు. ముందు అసలు వాళ్ళకి పెళ్ళి అయితే వెంటనే పిల్లలు పుట్టాలా, వాళ్ళు వద్దు అనుకున్నారమ్మా, నీకు ఎందుకు గొడవ? అబ్బాయి అలా ఉండరండి. మన బుద్ధులు ఎలా ఉంటాయంటే, అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి, పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి, డబ్బు లేని వాళ్ళ దగ్గర డబ్బు గురించి, చదువు లేని వాళ్ళ దగ్గర చదువు గురించి ప్రస్తావించి మనం చాలా గొప్పవాళ్ళమని, వాళ్ళు దరిద్రులని తేల్చాలి. మన కుళ్ళు బుద్ధులు అలా ఉంటాయి. ఈ కుళ్ళు బుద్ధి మారే వరకు ప్రపంచంలో ఏది మారదండి. ముందు మన బుద్ధి మారాలి. మన దగ్గర ఏదో ఉంది, వాళ్ళ దగ్గర లేదు, అది ఎందుకు పలకరించాలండి? ఉన్నది పలకరించవచ్చు కదా, ఉన్నది పలకరించచ్చు కదా. నా దగ్గరికి మీరు వచ్చి, ఏమంటే మీరు చాలా గొప్పగా మాట్లాడతారంటే సంతోషిస్తానమ్మా నేను. పోనీ మీకు డబ్బు ఉందంటే ఆనందిస్తా, పర్వాలేదు, నాకు కావలసిన డబ్బు ఏదో నాకుంది. మీరు పండితులు అంటే ఆనందిస్తా. అంతేగాని వచ్చి ఎన్నుంటే ఏమంటే నెత్తి మీద 4 వెంట్రుకలు లేవంటే ఏం చేయమంటావు? ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్లాంటేషన్ చేసుకోమంటావా? ఎన్నుంటే ఏమంటే మీరు ఎన్నైనా చెప్పండి, నెత్తి మీద వెంట్రుకలు లేకపోతే కుదరవండి అంటే ఇంకంతే. ఇంకా నెత్తి మీద వెంట్రుకున్న వాళ్ళందరూ నాకంటే గొప్ప వాళ్ళు. ఇక్కడ ఏమైనా పిలిచేశారా వాళ్ళందరూ? నేను ఎవరి దగ్గర ఎప్పుడు యువతరం గుర్తుపెట్టుకోవాలండి, మనస్సులు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ దగ్గర లేని దాన్ని గురించి, వాళ్ళ లోటుపాట్ల గురించి ప్రస్తావించొద్దు. ఉన్నదాన్ని గురించి ప్రశంసించి వాళ్ళని ఆనందంగా ఉండేలా చేయాలి. సంభాషణ నైపుణ్యం అంటే అది.
ఉన్నదాన్ని ప్రశంసించాలి, ఎప్పుడు లేని దాని గురించి మాట్లాడదు. కానీ మన సమాజంలో పెద్ద రోగం ఏమిటంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేకపోతే పిల్లలు లేరంటారు. అందుకని వెంటనే పిల్లలు లేరని ఇప్పుడు బాధ మొదలు పెడుతుంది. తర్వాత ఓ ఏడాది అయ్యాక ఎప్పుడో పిల్లలు కలిగారు అనుకుని, ఏమంటే మీరు పిల్లలు లేరన్నారు, పిల్లలు కలిగారు కదండి అంటే, కలిగాడు కానీ ఏం ఉపయోగం అమ్మా, అరగడి భోగం, 6 నెలల రోగం, అర్భకంగా ఉన్నాడు, ఎప్పుడు పోతాడో తెలియదు అంటుంది. అనారోగ్యం అన్నమాట. కలిగిన తర్వాత కలగనప్పుడు కలగలేదని బాధ, కలిగిన తర్వాత అనారోగ్య బాధ. అనారోగ్యం నుంచి కూడా తట్టుకుని కాస్త ఎల్కేజీలో యూకేజీలో చేరాడు అనుకోండి, మీ వాడిని మంచి టెక్నికల్ స్కూల్లో చేర్చారు కదండి, సంవత్సరానికి ఊటీ కోటి లూటీ అయిపోయింది కదండి శుభ్రంగా అని అంటే, అబ్బాయి చేర్చాం కానమ్మా మ్యాథ్స్లో డల్ అమ్మా. యూకేజీ వాడు డల్ ఏమిటండి నాకు అర్థం కాదు. యూకేజీ వాడు కూడా డల్లే అంటే వాడు ఏమైనా 100 కేజీల మార్కులు తెచ్చుకోవాలా? మ్యాథ్స్లో డల్ అప్పుడే బెంగ, పుట్టకపోతే పుట్టలేదని బెంగ, పుట్టాకేమో ఆరోగ్యం బాగా లేదని బెంగ, ఆరోగ్యం బాగుంటే చదువు బాగా రాలేదు, మార్కులు రాలేదని బెంగ. పోనీ వాడు 10th క్లాస్లోకి వచ్చాక, మీ వాడు 10th క్లాస్కి వచ్చాడండి బాగున్నారా పిన్ని గారు అంటే, 10th అమ్మా 10th వద్దేటి అసలు గండం అదే అని మొదలెట్టాం ఇక్కడ. 10th తర్వాత ఇంటర్మీడియట్లో చేరాక బాగున్నాడు కదండి, ఇంగ్లీష్ మీడియంలో కూడా చేర్పించారు బ్రహ్మాండంగా. ఇంటర్మీడియట్ ఏముందమ్మా, ఎంసెట్ అవ్వాలి కదా, ఎంసెట్ కోచింగ్ అవ్వాలి కదా, అది అందులో లాంగ్ టర్మ్ అమ్మా అవ్వాలి కదా అన్నమాట అక్కడ. అది కూడా అయిన తర్వాత పోనీ మా పిన్ని గారు మీరు ఆనందంగా ఉన్నారంటే, కోచింగ్ అయిందమ్మా, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రావద్దు అన్న. సీటు కూడా వచ్చిన తర్వాత, వచ్చిందమ్మా ఈసీఈ వచ్చింది, సిసిఈ రాలేదు, మళ్ళీ ఇదో గొడవ ఇక్కడ. ఆ సీటు కూడా వచ్చిన తర్వాత, ఏమండి మీ అబ్బాయి 4వ తరగతి బీటెక్ 4th ఇయర్ చదువుతున్నట్ట, కొద్ది నెలల్లో చదువు అయిపోతాడు. అయిపోతే ఏం ఉపయోగం, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వద్దా, మళ్ళీ అదో బెంగ. క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాక, ఏమండి మీ వాడికి ఉద్యోగం వచ్చింది, బాగున్నారా సుఖంగా ఉన్నారంటే, వచ్చిందమ్మా టీసీఎస్లో అలా రాలేదు, సిటీఎస్లో వచ్చేసింది అంటాడు మళ్ళీ. టీసీఎస్లో కూడా వచ్చిన తర్వాత ఎవరికైనా పలకరించి, టీసీఎస్లో వచ్చింది కదా మీ వాడికంటే, వచ్చిందమ్మా కానీ ప్యాకేజీ బాగోలేదు, కొంచెం లీకేజీ ఉందంట మనం ఇక్కడ. ప్యాకేజీ కూడా బాగున్నాక ఆ తల్లిని వెళ్ళి పలకరించి, ఏమండి మీ వాడికి నెలకి 1,50,000 జీతం అంట కదా, సంవత్సరానికి 18 లక్షల ప్యాకేజీ, బ్రహ్మాండంగా ఉన్నారంటే, అన్నీ బాగున్నాయండి, వాడికి 30 ఏళ్ళు వచ్చే పెళ్ళి అవ్వట్లేదని చెబుతుందండి. మరి ఇన్ని బాగున్నాక 30 ఏళ్ళు వస్తాయి మరి. పోనీ ఆ పెళ్లి కూడా అయ్యాక మన భోజనాలకి పిలిచిన తర్వాత వెళ్ళి, తర్వాత 2 ఏళ్ళు గడిచిన తర్వాత పెళ్లి కూడా చేసేసారండి పిన్ని గారు మీ అబ్బాయి కంటే, మా కోడలు నీళ్ళు వేసుకోలేదు అంటుంది. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ లేకుండా ఉండేది. కోరికలు ఇలా ఉంటాయండి. మనం విజయం సాధించలేకపోవడానికి, అశాంతికి లోనవ్వడానికి, ఇవాళ యువతరంలో హత్యలు, ఆత్మహత్యలు కూడా వ్యాపించడానికి ప్రధాన కారణం మన దిక్కుమాలిన కోరిక. ఈ కోరిక అనేది ఎక్కడైనా అర్థం అంతు అనేది ఉందా, దరి ఉందా అంటే ఉండదండి. ఎన్నేనా అలా పుడుతూనే ఉంటాయి. పిల్లలు లేనప్పుడు లేరు దగ్గర నుంచి మీరు చూసుకో, మళ్ళీ కోడలకి పిల్లలు లేరు వరకు వెళ్ళిపోయింది ఆ కోరిక. అంటే మొత్తం 36 తరాలు పిల్లలు కలుగుతూనే ఉండాలా? అలాగా పిల్లలు కలగకపోతే ఏమైనా నష్టం వచ్చిందా? మా వంశం ఉద్ధరింపబడాల, నీదేమైనా సూర్యవంశమా చంద్రవంశమా? ఇప్పుడు పెరగకపోతే నష్టం ఏంటట? ఎంత కొట్టుకుపోతారనండి పిల్లలు అని చెప్పేసి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, మన దేవతల్ని గమనించండి. లక్ష్మీనారాయణులకి సంతానం లేదు, శివపార్వతులకి సంతానం లేదు. లక్ష్మీనారాయణుల సంతానం అని చెప్పడే బ్రహ్మదేవుడు కానీ మన్మధుడు కానీ వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు కాదు. వినాయకుడు కానీ కుమారస్వామి పార్వతీదేవి గర్భాన పుట్టిన వాళ్ళు కాదు, సంకల్ప మాత్రం చేత పుట్టిన వాళ్ళు. అంటే మన దేవతల ఎవరికి పిల్లలు లేరు. ఎందుకు లేరో తెలుసా? సొంత పిల్లలు ఉంటే ఎవడు సమాజం గురించి ఆలోచించడు, ఆ ఇద్దరు గొట్టంగాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఎంత మా వాళ్ళని. వాళ్ళ కోసం 200 కోట్లు సంపాదించినా ఈ మనిషికి శాంతి అనేది ఉండదు ఇక్కడ. అదే పిల్లలు లేనివాడు శుభ్రంగా భార్యతో సహా సమస్త భోగాలు అనుభవిస్తాడు, జలసా చేస్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, ఆనందంగా బతుకుతాడు. చివరికి ఏమైనా మిగిలింది ఉంటే 1 కోటి రూపాయలు పట్టుకెళ్ళి ఆశ్రమంలో, వృద్ధాశ్రమంలో ఇస్తే వాళ్ళు దేవతల్లో చూస్తారు, వీళ్ళని హాయిగా వెళ్ళిపోతాడు. పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం అండి. ఏం అందులో మొహమాట పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. దేవతలతో సమానం. మన దేవతలకు ఎవరికి సంతానం లేదు. అంచేత పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, ఒకవేళ వాళ్ళు ఎవరైనా నా దగ్గర, ఏమండి మాకు పిల్లలు లేరంటే, మీరు దేవతలమ్మా మిమ్మల్ని చూస్తే పుణ్యమని నమస్కారం పెడతాను. లేదా పిల్లలు చెప్పడానికి ఉపాయం చెప్పమని నన్ను అడుగుతారు, మళ్ళీ నేను ఎక్కడ చెప్పను ఇక్కడ. అందుకే నేను ముందే నమస్కారం పెట్టేసి, మీరు దేవతలమ్మా మీకు నమస్కారం, మిమ్మల్ని చూస్తే పుణ్యం అంటాను. ఉన్నవాడు ఎవడు సుఖంగా లేడు అంటే సంతానం వెనకాల సంతాపం. అందుకే వేదం చెప్పింది స్పష్టంగా, నీ యజ్ఞయాగాది కర్మకాండాల వల్ల కానీ, నీ కార్యక్రమాల వల్ల కానీ, నీ ఉద్యోగం వల్ల కానీ, నీ చదువుల వల్ల కానీ నువ్వు అమృతానందాన్ని పొందలేవు, నీ సంతానం వల్ల కూడా పొందలేవు. ఇంకో మాట, నా ప్రజయా ధనేనా, డబ్బు వల్ల కూడా పొందలేవు. 100 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఉన్నా సరే మనిషి ఆనందంగా ఉండడు. కోట్లు వచ్చే వరకు కోట్లు కావాలంటాడు, కోట్లు వచ్చాక రాజకీయాల్లో ప్రవేశిస్తాడు, రాజకీయాలు ప్రవేశించాక పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి పదవి వరకు కావాలంటాడు, ప్రధానమంత్రి కూడా అయితే అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా లేదా అంటాడు.
అక్కడ కూడా సంతృప్తిగా ఉండడు. అంచేత ధనేనా స్పష్టంగా చెప్పింది కదా, నీకు ఎంత ధనం ఉన్నా నువ్వు అమృతానందాన్ని పొందలేవు మానవ. ఇవాళ కోటీశ్వరులైన వాళ్ళు ఎవరినైనా గమనించండి, ఏం ఆనందంగా లేరండి. అందరూ పొద్దున్న 10 బిళ్ళలు, సాయంత్రం 10 బిళ్ళలు, మొత్తం షుగర్ బిళ్ళలు, బీపీ బిళ్ళలు వేసుకోవాల్సిందే. ప్రతివాడు డబ్బా పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇక్కడ సమయానికి తిండి తినడానికి లేదు. గట్టిగా ఏమైనా 2 మినపసునులు కనిపిస్తే నొక్కేస్తే చచ్చిపోతాడు సాయంత్రానికి. తినడానికి లేదు. షుగర్ అండి దేనికి ఇక్కడ నీకు పని లేక 100 కోట్లు. ఏమి తినడానికి లేదు, సుఖంగా నిద్ర పట్టదు. నిద్ర పట్టాలంటే బెళ్ళేసుకోవాలి, తీపి తినాలంటే బెళ్ళేసుకోవాలి, తినకముందో బెళ్ళేసుకోవాలి, తిన్నాకో బెళ్ళేసుకోవాలి. ఉంది ఇంజక్షన్లు కూడా చేసుకోవాలి, ఎంత ఉందో చూసుకోవాలి. దాన్ని బట్టి 100 గ్రాములు తిను, 1/2 గ్రాము తిను, 1 గ్రాము తిను, 1 ముక్క తిను. దిక్కుమాలిన తిండి అంటారు దీన్ని. ఇలా లెక్క పెట్టుకుని తినాలి. 2 ఇడ్లీ గట్టిగా తినడానికి లేదు. దేనికి నీకు తిండి తినడానికి కూడా లేనప్పుడు కోటీశ్వరులు మీరు గమనించడం, 2వ పూట తిండి తినరు, చపాతి. అది కూడా 2వది వేసుకోరు, బరువు పెరుగుతాడు. అందులోకి మళ్ళీ షుగర్ ఉండదు, మధుమేహ వ్యాధి. అందులోకి మళ్ళీ చట్నీ ఉండదు, బీపీ. దేనికి పనిలేక 1 చపాతీకి 100 కోట్ల. మొత్తం భారతదేశంలో ధరలు ఎంత దారుణంగా పెరిగినా 1 చపాతీ 100 కోట్లు కాలేదండి. 1 చపాతీ 100 కోట్లు కాలేదు. ఇంకా మనం అదృష్టవంతులమే. 1 చపాతీ తప్పే తినలేవు. నీకేమో 200 కోట్ల ఆస్తి, పని లేక దేనికి ఇది? ఊరికే చూసుకుని లెక్కలెట్టుకుంటూ కూర్చోవడం, పక్కన తోడుతోనో బావమరితోనో పోల్చుకోవడం. వాడండి అన్నవి ఇక్కడ ఎందుకు లెక్క. అందుకే వేదం స్పష్టంగా చెప్పింది, ఏ మతంలోనైనా ఒకటే ధర్మం ఉంటుందండి. అన్ని మతాలని మనం సమానంగా గౌరవించాల్సిందే. మతం నిజమైన సారాంశం తెలిసిన వాడెవడు మత కలహాలకి పాల్పడ్డు, మత మార్పిడికి కూడా పాల్పడ్డు. అన్ని మతాలు గొప్పవే, అందరూ మహానుభావులే. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ గొప్పవే. తేడా ఎక్కడొచ్చింది అంటే, అసలు ప్రవక్త చెప్పేది వేరు, వీళ్ళు చేస్తున్న వ్యవహారం వేరు. ఆయన బతుకున్నంతకాలం ఆయన ఏదో చెప్పాడు, అయిపోయింది. తర్వాత వీళ్ళు అడ్డగోలు వ్యవహారాలన్నీ మొదలు పెడతారండి. ఇంకా ఆ పుస్తకంలో ఉన్నది వేరు, వీళ్ళు చేసేది వేరు. హిందూ మతం సహా అన్ని మతాలకి వచ్చినటువంటి చెడ్డ ఇది. ఈ చెడ్డ పోవడానికే ఈ యువతరం మీద ఆశతో నేను మాట్లాడుతున్న. మతాలు మీరు పట్టించుకోకండి, కులాలు మీరు పట్టించుకోకండి. మానవత్వం ఒక్కటే జీవిత లక్ష్యంగా భావించండి, అప్పుడు జీవితం బాగుంటుంది. సాటి మనిషిని ప్రేమించడానికి నీది ఏ కులం అని అడగాల్సిన పనే లేదు, నీ ఏ మతం అని అడగాల్సిన పని లేదు, ఏం దాంతో నీకు ఎంత ఆస్తుందని అడగాల్సిన పని అసలే లేదు. సాటి మనిషి చాలు. అతనికి బాధలో ఉన్నాడు, సాయం చేయాలి. అతను సంతోషంగా ఉంటే సంతోషిద్దాం మనం కూడా. అతను సంతోషంగా ఉంటే మనం సంతోషిద్దాం, బాధలో ఉంటే సాయం చేద్దాం. దీనికి కులం మతం దేనికి? ఆలోచనలన్నీ దేనికి అసలు? ఇవాళ కార్తీక మాసం వనభోజనానికి కూడా కులమే. 2 మెతుకులు నువ్వు నేను కలిసి తినడానికి నీ కులమో నా కులమో అడ్డం వస్తే మిత్రమా దిక్కుమాలను కులాలను తీసుకెళ్ళి గంగలో కలిపేద్దాం, నష్టమేం లేదు. 2 మెతుకులు కలిసి తినడానికి నీ కులమో నా కులమో కావాలి. ఇవాళ సత్తుపల్లి రావడానికి మరో ప్రధానమైన కారణం కోసంపూడి శ్రీనివాసరావు గారు. రేపు సాయంత్రం సకల కుల వన సమారాధన ఏర్పాటు చేస్తున్నారని అది నన్ను ఆకర్షించి ఇక్కడికి వచ్చారు. ఎంతో మంది కుల సంఘాల వాళ్ళు, మాకు ఓ కులం ఉంటుందిగా, నేను చెప్పినా చెప్పుకోపోయినా వాళ్ళు చెప్పుకుంటారుగా, వాళ్ళు నన్ను 4 వారాలు బుక్ చేసేసారు. నేను వంకలు పెట్టి ఎగ్గొట్టేశాను. కుల సంఘం వాళ్ళు పిలిస్తే నేను రాను. అసలు నాకు మంట, బ్యానర్ చూస్తేనే మంట. ముందు కుల సంఘం బ్యానర్ తీసే తర్వాత వస్తానని చెబుతాను. 4 మంచి మాటలు ఇవాళ మీరు అందరూ కూర్చొని వింటున్నారండి. నా పిల్లలు లాంటి వాళ్ళు, ఈ వందల వేల మంది విద్యార్థులలో మీరెవరూ నాకు కనపడలేదమ్మా. నా పిల్లలైన నా శ్రీశ్రీ, నా గురజాడ నాకు కనపడుతున్నారు, నా కుమారులు నాకు కనపడుతున్నారు. ఇద్దరు నా పిల్లలకి నేను చెబుతున్నాను అనుకుని ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చొని చెబుతున్నాను. కానీ లేకపోతే ఇన్ని వేల మందిని ఇన్ని గంటల సేపు నేను రంజింపజేయాలంటే ఎవరినమ్మా? నేను ఏమైనా దేవతనా, దిగొచ్చానా? నా పిల్లలు లాంటి వాళ్ళు, నేను చెప్తే వింటారు అన్న నమ్మకంతో చెబుతున్న కారణం అది. దానికి కులాలు అడ్డం లేదు, మతాలు అడ్డం రావక్కల్లా. అందుకని రేపు జరగబోయేది కార్తీక వన సమారాధన, సకల జన సమారాధన. అంతేగాని ఇందులో ఏమీ కులమతాల భేదం ఏమీ లేదు. ఆయన మహానుభావుడు శ్రీనివాసరావు గారు చేస్తుంటే ఆయన పిలిస్తే వస్తున్నాను కదా అని వీళ్ళు కూడా అడిగారు. విద్యార్థుల కోసం అంటే తప్పకుండా పెట్టుకోండి, వస్తాను. విద్యార్థులు బాగుంటే దేశం అంతా బాగున్నట్టే లెక్క. విద్యార్థులే భావి సమాజ నిర్మాతలు, భావి భారత నిర్మాతలు. మీకోసం ఆశావాదంతో ఎదురు చూస్తోంది భారతం. కుళ్ళిపోయిన రాజకీయాల్ని మళ్ళీ పద్మంలా వికసింపజేయాలంటే అది మీ చేతుల్లో ఉంది. విద్యార్థులారా, మీకోసం భారతమాత చూస్తోంది. రాముడు వ్యూహాలు వేరు, కృష్ణుడు వ్యూహాలు వేరు. రామాయణంలో రాముడు గెలవడం కోసం వ్యూహాలు ఏం లేవు, ఊరికే ధర్మం ప్రకారం నిలబడితే నడుస్తుంది. కానీ భారతంలో కృష్ణుడిని మీరు గమనించండి. భీష్ముడిని కానీ, ద్రోణుణ్ణి కానీ, కర్ణుణ్ణి కానీ, చివరికి దుర్యోధనుణ్ణి కానీ ఏదో ఒక రకమైన వ్యూహం లేకపోతే గెలవలేని పరిస్థితి.
ధర్మ సూక్ష్మాలు వ్యూహాలు ధర్మాన్ని గెలవడానికి పాటించాలి. ధర్మం తనంతట తాను గెలవదు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ధర్మం తనంతట తాను గెలవదు. ధర్మం మనం గెలిపిస్తేనే గెలుస్తుంది. ఖచ్చితంగా మనం ధర్మాత్మలమే ఉండి దాన్ని గెలిపించి తీరాలి. మన చాతుర్యం అంతా ఉపయోగించాలి, మన తెలివితేటంతా ఉపయోగించాలి. ముందు మన జీవితాన్ని గెలిపించుకుంటే దేశాన్ని కూడా గెలిపించగలుగుతాం మనం. అదే విద్యార్థులు విజయ సూత్రాల్లో ప్రథమంగా నేర్చుకోవలసింది త్యాగం. నువ్వు ఎంత డబ్బు సంపాదించావో నాకు అనవసరం, నీ సంతానం ఏమిటో నాకు అనవసరం, నీ కార్యక్రమాలు ఉద్యోగాలు ప్యాకేజీలు లీకేజీలు నాకు అనవసరం. నువ్వు మదర్ తెరిస్సా లాగా ఎవరి కోసమైనా త్యాగం చేయగలిగావా? ఒక రోగికి సేవ చేయగలిగావా? అప్పుడు నేను నీకు దండం పెడతా ఖచ్చితంగా. అందుకే ఆవిడ సౌందర్యమూర్తి, దివ్య సౌందర్యమూర్తి. అమ్మాయిల కోసం ఒక్క మాట చెబుతున్నానమ్మా, ఈవేళ ప్రాథమిక ఆసుపత్రి కూడా లేని ఊళ్ళల్లో బ్యూటీ క్లినిక్లు వచ్చాయండి. మన దేశ దౌర్భాగ్యం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండదండి పల్లెటూళ్ళు. స్త్రీ ప్రసవిస్తే 10 మైళ్ళు నడిచి తీసుకెళ్లాలండి సవారీ కట్టి. అటువంటి పేద పల్లెటూళ్ళలో కూడా బ్యూటీ క్లినిక్లు ఉన్నాడు. ఒకటి కాదండి, వీధికి ఒకటండి, 4 అండి శుభ్రంగా, వీధికి ఒకటి. మళ్ళీ దానికో 3,000 ప్యాకేజీ, అందులో 2,000 లీకేజీ. సౌందర్యం పట్ల అంత దృష్టి పెరిగింది. నిజమైన సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? మనెవరిది సౌందర్యం కాదండి, ఆత్మ సౌందర్యానికి ప్రతీక మీ కళాశాల ఏ మహానుభావురాల పేరు మీద పెట్టారో ఆవిడది సౌందర్యం. అంటే మదర్ తెరిస్సాని మించినటువంటి అందగత్తె ప్రపంచంలో ఉండే అవకాశం లేదు, ప్రపంచంలో ఉండే అవకాశం లేదు. ఏమిటా సౌందర్యం? ఎక్కడి నుంచి వస్తుంది? లిప్స్టిక్లు పూసుకుంటే రాదండి, పౌడర్లు పూసుకుంటే రాదండి. శీతకాలం ఒక క్రీము, వర్షకాలం ఒక క్రీము, వేసవకాలం ఒక క్రీము, దొరికిన క్రిములన్నీ ఒంటి నిండా పూసుకుంటే రాదమ్మా. అవి క్రీములు కాదు, క్రిములు. వాటిని ఇంగ్లీషులో క్రీమ్ అంటారు, తెలుగులో క్రిమి అంటారు. పురుగులు పూసుకుంటున్నట్టే లెక్క క్రిములు పూసుకుంటున్నామంటే. పైగా ఇవాళ నిలువుటద్దాలు, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటాయి, 26 డబ్బాలు, 36 సీసాలు ఉంటాయి. పసుపు కుంకం తప్ప అన్నీ ఉంటాయి అక్కడ. అవసరమైన పసుపు కుంక ఉండవు, మిగిలినవన్నీ ఉంటాయి అక్కడ. దీంట్లో మళ్ళీ శీతకాలం ఒకటి, వేసవకాలం ఒకటి, పోయేకాలం ఒకటి, పోయాక ఒకటి, పోయాక శవం కుళ్ళిపోతుంటే ఒకటి. ఇన్ని రకాల పుస్తున్నాం. కానీ జీవితంలో మీరు ఎవరైనా ఆడ మగ ఎవరైనా ఏమీ పూసుకోకుండా ఏమీ రాసుకోకుండా ప్రపంచంలో కులమత భేదం లేకుండా సేవ చేసి దివ్య సౌందర్య లహరిగా మిగిలిన మదర్ తెరిస్సాలా ఉండగలరా? ఆ మధురార్ద్ర సుందర దయామయ నిర్మల ధర్మమూర్తి ముందు, ఆ మధురార్ద్ర సుందర దయామయ నిర్మల ధర్మమూర్తి ముందు ఏమి నిలంబడున్ పదవులేనియు సంపదలేనియున్. ఆ మధురార్ద్ర సుందర దయామయ నిర్మల ధర్మమూర్తి ముందు ఏమి నిలంబడు పదవులేనియు సంపదలేనియు. చరిత్రామల విశ్వసుందరి గదా, చరిత్రామల విశ్వసుందరి గదా, కొనగోటికి సాటిరారు, కొనగోటికి సాటిరారు. యుక్తాముకులున్ ప్రియాంకలును, కొనగోటికి సాటిరారు. యుక్తాముకులున్ ప్రియాంకలును, ధాత్రికి ధాది మదర్ తెరిస్సాకు. ఎంతమంది ఐశ్వర్యరాయలు, ఎంతమంది ప్రియాంకలు, ఎంతమంది యుక్తాముకులు, ఎంతమంది సుస్మితాసేనులు అందరూ కలిసి త్రాసులో ఒక పక్క కూర్చుంటే తులసి దళంలాగా మదర్ తెరిస్సా నిలబడితే విశ్వసుందరిగా ఆవిడ మాత్రమే ఎన్నికవుతుంది. విశ్వానికి సేవ చేయడం విశ్వ సౌందర్య లక్షణం, విశ్వాన్ని దోచుకోవడం లక్షణం కాదు. శారీరక సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం మానేస్తే విజయం ఖచ్చితంగా మనం సాధిస్తాం. అసలు మన శరీరం అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలని ఆలోచిస్తున్నామంటే మనకు వ్యక్తిత్వం లేదన్నమాట, వ్యక్తిత్వం లేదన్నమాట. మన వ్యక్తిత్వంతో, మన చదువుతో, మన సంపాదనతో, మన ధైర్యంతో, మన సాహసంతో మనం ఏమో సాధించలేం. ఒట్టి బోడు మొహాలకి లిప్స్టిక్ పూసుకుని అవి ప్రదర్శించి సాధించదలుచుకున్నాం అన్నమాట. పైగా వాడు లిప్స్టిక్ కంపెనీ వాడు ఎంత తెలివైన వాడు చక్కని పేరు పెట్టాడు. లిప్స్టిక్ అంటే పుయ్యగా 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 లిప్ స్టిక్ అయిపోతుందని అర్థం. కర్ర గూటీ బిళ్ళ ఆడతారే, కర్ర బిళ్ళ, బిళ్ళ అలా ఉంటుందో మన పెదవి కూడా అలాగే ఉంటుంది పూస్తే. పుయ్యకపోతే సహజంగా ఉంటుంది. ఓసారి పూసిన తర్వాత రెండోసారి పూయకపోతే అది ఊరుకోదు, అదే పూసేస్తుంది. ఈ అలవాట్లు పడకూడదు. సౌందర్యం అంటే సేవ, సౌందర్యం అంటే త్యాగం, సౌందర్యం అంటే ధైర్యం. అది మనిషి పొద్దున నిద్ర లేవగానే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే మనం తల్లికనో తండ్రికనో గురువుకనో లేకపోతే దేవుడికనో ఏదో ఒకటి చెబుతామండి. కానీ అంతకంటే గొప్పగా మన సంస్కృతి ఏం చెప్పిందంటే, నాయన ఎవరికి నువ్వు నమస్కారం చేయకపోవద్దు, ఎవరి ముఖము చూడొద్దు. ఎందుకంటే ఎవరి ముఖమైనా చూస్తే మనం ఏమంటాం, ఆ వేళ మంచి జరిగిందనుకో పర్వాలేదు వాళ్ళకి చెప్పాం, కానీ ఏదైనా చెడు జరిగిందనుకో పొద్దున్నే కనిపించింది పనికిమాలిన ముఖం అందుకే జరిగిందంటాం మనం.
తక్కువ వాళ్ళం కాదు మనం. మనకి ఏదైనా చెడు జరిగితే పొద్దున్న ఎవరు కనపడ్డారో వాళ్ళ మీద పెట్టేస్తామండి. నిజానికి ఆలోచించండి, ఈ దేశపు యువతరం, నీకు పొద్దున్న ఎవడో కనపడడానికి నీకు పనులు జరగడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ శకునాలు, బల్లిపాట్లు, పిల్లి కోతలు ఇవన్నీ మానేయగలిగితేనే మనం బాగుంటాం ఖచ్చితంగా. ఈ గుడి నమ్మకాలు పోగొట్టుకోగలిగితేనే మనం బాగుంటాం. మన జీవితాన్ని నిలబెట్టేవి రెండు. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. మన మీద మనకి నమ్మకం ఉండాలి, మనని పుట్టించిన భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. మనకు ఉండాల్సింది బల్లిపాట్లు, పిల్లి కోతలు కాదండి. బల్లి పిల్లిన మన జీవితాలను నిర్ణయించేది. మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం లేదా? ఎదురుగా వచ్చిన శకునాన్ని బట్టి నీ పనులు అవుతాయో కాదో ఉంటాయి. దానికి మనకి సంబంధం ఏమిటండి అసలు? పైగా ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయి? పూర్వంలా పల్లెటూళ్ళు కావు. ఖమ్మం బజార్ అయినా, సత్తుపల్లి బజార్ అయినా 100 మంది ఇటు వస్తారు, 100 మంది అటు ఎడతారు. అందులో మంచి శకునాలు ఏవో చెడ్డ శకునాలు ఏవో పెడితే గోమే కొట్టేస్తారు పట్టుకొని. నన్ను చెడ్డ శకునం అంటావా? అందులో మంచినీళ్ళ బిందులు వాళ్ళు ఉంటారు, కట్టెల మోపులు వాళ్ళు ఉంటారు. ఏది మంచో ఏది చెడ్డ ఎలా చెబుతారండి? కట్టెల మోపు కనపడగానే చెడ్డ అంటారు. అర్థం లేని మాట. ఎందుకంటారో ఆలోచించండి. ప్రతి నమ్మకాన్ని ఖండించే ముందు ఎందుకంటారో ఆలోచించాలి. కట్టెల మోపు చెడ్డది ఎందుకైందండి? శ్మశానంలో శవాన్ని దహించేటప్పుడు కట్టెలు వాడతారు. అందుకని కట్టెల మోపు అశుభం అనుకుందాం అంటే, మరి వంట వండడానికి కూడా కట్టెలు వాడారు కదండి, యజ్ఞం చేయడానికి కూడా పూర్వం కట్టెలే వాడారు కదండి. ఆ లెక్కన కట్టెల మోపు శుభమా అశుభమా? బుర్రలేని వాదం తప్పితే. ఈ శవానికి మాత్రమే వాడలేదే కట్టెల మోపు, అవే కట్టెలు వేరే వాడారండి. అశుభం ఎలా అవుతుంది కట్టెల మోపు? పువ్వులు కనపడగానే ఎవరైనా పూలదండ పెట్టుకుని పూలదండ కనపడినా శుభం అంట. మీరు ఆలోచించండి, బతుకున్నవాడు మెళ్ళలో కంటే శవం మెళ్ళలోనే ఎక్కువ పూలదండలు ఉంటాయి. మరి పువ్వులు శుభమా అశుభమా? ఎలా చెప్తారండి పువ్వులు శుభమని, కట్టెలు అశుభమని? పువ్వులైనా కట్టెలైనా శుభము కాదు అశుభము కాదు, అంతా మన మనస్సు చేస్తున్న మాయ. ఆ మనస్సు మాయలేంచి బయటపడ్డమే మహత్తరమైన తత్వం. మన మనస్సు చేస్తున్న మాయ ఇది. మనకున్న పిచ్చి నమ్మకాలు విదేశీయులకు ఉండవు. అలాగని వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోకండి, వాళ్ళకి వేరే పిచ్చి నమ్మకాలు ఉంటాయి. వాళ్ళకి 13వ తేదీ పడదు. విదేశీయులు ఎవరైనా సరే 13 అంకె ఒప్పుకోరండి, 13 నెంబర్ పెట్టుకోరండి. రైల్లో కూడా వాడికి 13 బెర్త్ వస్తే పారిపోతాడు అక్కడి నుంచి. ఎందుకో తెలుసా? వాళ్ళ నమ్మకం ఎలా ఉంటుందో. వాళ్ళేం శాస్త్రజ్ఞులేం కాదు. అక్కడ 13వ శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు 13 లక్షల మంది చచ్చిపోయారు. ఒక్కసారి చిన్నపిల్లల పాపం. 13వ శతాబ్దంలో వచ్చింది, కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఆ దుర్ఘటన వాళ్ళు మర్చిపోలేక వాళ్ళ మనస్సులకు పట్టేసిన బూజు ఏమిటంటే 13 అంటే భయం. వాళ్ళకి 13 అంటే భయం. మనకు కూడా ఒకసారి ఏదైనా ఒకే దుర్ఘటన వారం జరిగింది అనుకోండి, ఆ వారం అంటే భయం వేసి వస్తుంది మనకు సహజంగా. ఈ సెంటిమెంట్ల నుంచే బయటపడాలి. అందుకని 13 అంకే భయం వాళ్ళకి. ప్లేగు వ్యాధి వచ్చింది, లక్షల మంది చచ్చిపోయారు. అదిగో ఆ చచ్చిపోయినప్పుడు పిల్లల శవాలు కదా పాపం. వాళ్ళు ప్లేగు వ్యాధిలో వచ్చింది ఏమిటి? ఎర్రటి పొక్కులు వచ్చాయండి. ఆటలమ్మంటారు మనకి. ఎర్రటి పొక్కులు వచ్చే ఉంటేనంట. ఆ పొక్కులు వచ్చితే వాళ్ళ శవాల చుట్టూ తిరుగుతూ పాట పాడారు. ఏమిటో తెలుసా? రెంగా రెంగారో జస్, రెంగా రెంగారో జస్. ఈ దిక్కుమాలిన పాట అక్కడదే. శవాల చుట్టూ తిరుగుతున్న పాట అది. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదివించి బంధువులు ఎవరైనా వస్తే ఏదో మంగళహారత గీతంలో పాడించేస్తున్నారు దాన్ని. శవాల చుట్టూ తిరుగుతున్న పాట అది. ఎందుకంటే గుండ్రంగా రింగుల ఆకారంలో, ఉంగరాల ఆకారంలో పొక్కులు వచ్చే వాళ్ళు పోయారు. కొన్ని లక్షల మంది పోయినటువంటి దుర్ఘటన మనం మర్చిపోలేం కదా, బుర్రలో ఉంటుంది కదా. అందుకని 13 అంటే సెంటిమెంట్ పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళేమి శాస్త్రజ్ఞులు కాదు, వాళ్ళ పిచ్చి నమ్మకాలు వాళ్ళకున్నాయి. అలాగే మనకి ఉంటాయి. ఏ జాతి అయినా ప్రపంచంలో విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆత్మను అర్థం చేసుకోవాలి, లేకుండా సాధ్యంగా. అందుకే మన సంస్కృతిలో ఎంత గొప్ప విషయం అంటే, లేవగానే మీరు ఎవరి ముఖము చూడక్కల్లా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మన చేతులు మనం చూసుకోవాలి, మన అరచేతులు మనం చూసుకోవాలి. ఎవరిని చూడక్కల్లా మన అరచేతులు. ఏముంది అరచేతుల్లో? శీతాకాలం పొప్పర్లు ఉంటాయి, వేసవకాలం చెమట ఉంటుంది. ఏముండదు ఇక్కడ. శీతాకాలం ఏమో తెల్లగా పొప్పర్లు వచ్చి ఉంటాయి, వేసవకాలం చెమట ఉంటుంది. మరి ఏమిటి అరచేతుల్లో ఉండేదంటే దానికి ఒక శ్లోకం చెప్పారు. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనం. పొద్దున్నే నీ చెయ్యి నువ్వు చూసుకోవయా, సరిపోతుంది, ఇంకెవరిని ఎక్కాల. ఎందుకన్నారు? కరాగ్రే వసతే లక్ష్మీ. ఈ చేతి గోళ్ళ చివర లక్ష్మీదేవి ఉంటుందట, చేతి మధ్యలో, అరచేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుందట, ఈ అరచేతి మూలంలో గౌరీదేవి ఉంటుందట. ఎక్కడున్నారండి? అంత చెయ్యే ఉంది, ఎక్కడ ఏం కనపడరండి. దాన్నే సింబాలిజం అంటారు. హిందూయిజంలో సింబాలిజం ఎక్కువ. పురాణాల్లో ఏం చెప్పినా ప్రతీకాత్మకంగా చెబుతారు, ఇండైరెక్ట్గా పరోక్షంగా చెబుతారు. మనం కాస్త విశ్లేషించుకోవాలి. చేతి చివరి గోడు లక్ష్మీదేవి ఉంటుంది అనుకుని మనం అక్కడ పసుపు కుంకుమ రాసేసి కూర్చోకూడదు. అక్కడ ఆవిడకు చీర కట్టేసి ఈ పిచ్చి పనులుగా చేయాల్సింది. నీ చేతి చివర లక్ష్మీదేవి ఉంటుందంటే అర్థం ఏంటి? లక్ష్మి అంటే సంపద ఎలా వస్తుందండి? కష్టపడితే వస్తుంది. కష్టపడకుండా ఏ సంపదలు రావండి.
కష్టపడడం దేంతో కష్టపడతాం? శరీరం అంతా కష్టపడుతుంది. కానీ ఏమంటున్నాం, ఎవరైనా సంపాదిస్తుంటే వాళ్ళకేంటమ్మా 2 చేతులు సంపాదిస్తున్నారు అంటారు. చేతులు వాడతారు. సంపాదన అంటే చేతులు వాడతారు. కష్టపడడం అంటే చేతులు కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు. కాళ్ళు అరిగిపోయాయి అన్నారు. తిరిగి కాళ్ళు అరిగిపోయాయి అంటారు. వాగి నోరు అరిగిపోయింది అంటారు. కష్టపడి చేతులు అరిగిపోయాయి అంటారు. అంటే కష్టానికి ప్రత్యేకలు చేతులు. ఆ చేతుల్లో కూడా ఏవి పనిచేస్తున్నాయి మీరు గమనించండి. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా, చేతులే ఊగుతున్నాయండి, కాళ్ళు మెళ్ళు అన్నీ ఊగితే మీరు భయపడిపోతారు ఈయనకి ఏదో అయిందని. శరీరం అంతా ఊగితే అలాగా చేతులు ఊగుతాయండి అటు ఇటు ఖచ్చితంగా. ఆ చేతుల్లో కూడా అరచేతులే పనిచేస్తాయండి. చెయ్యంతా ఉండదండి. ఈ మైకు అటు ఇటు జరపాలంటే అరచెయ్యే, మొత్తం ఈ చెయ్యంతా అక్కర్లేదు. మంచినీళ్ళు తాగాలంటే 2 చేతులు అరచేతులు చాలు నాకు. ఈ చెయ్యంతా ఊరికే ఉంటుంది అంతే బలం. అందుకే పట్టుకోవడం దీంతోనే ఇలా పట్టుకుంటాం మనం. పైగా ఈ మూత తీసాం చూడండి, ఈ వేళ్లతో తీసాం. ఈ చెయ్యంతా అక్కర్లేదు దానికి, వేళ్లతో తీసాం. అంచేత కష్టపడితే సంపదలు వస్తాయి. చేతి చివర గోళ్ల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అంటే మన కష్టం చేతుల్లో ఉంది, అందున అరచేతుల్లో ఉంది, అందున అరచేతి కొసల్లో ఉంది. అరచేతి కొసల్లో లక్ష్మీదేవి ఉందంటే ఒకటే లెక్క, నువ్వు కష్టపడితే సంపద వస్తుంది. కష్టపడ్డం నేర్చుకో. ఇది పొద్దున్నే భారతీయులకి మన సంస్కృతి నేర్పిన పాఠం. లేవగానే కష్టపడేటువంటి ఆలోచన చేయాలి. పడుకొని అక్కడికే టీ తెమ్మడం కాదు, రోగిష్టి వెళ్ళాక. కరాగ్రే వసతే లక్ష్మీ అంటే అదిగే మన వాళ్ళు గోళ్ళు కొరగద్దు అంటారు. గోళ్ళు ఎందుకు కొరగద్దంటే లక్ష్మీదేవి ఉంటుంది. నువ్వు కొరికితే ఆవిడకి గాయం, లక్ష్మీదేవి వైకుంఠంలో ఉంటుంది. నీ గోళ్ళ దగ్గర ఉండాల్సిన కర్మ ఆవిడకి ఏం లేదు. గోల్డ్ ఎందుకు కొరగద్దు అంటారు? ఏదైనా తిరిగినప్పుడు చేసినప్పుడు గోళ్ల మధ్యలో చెమట ఉంటుంది. ఆ చెమట కారణంగా మట్టి చేరుతుంది. నువ్వు గోళ్ళు కొరికావనుకో మట్టి కూడా లోపలికి ఎడుతుంది. అప్పుడు అనారోగ్యాలు వస్తే క్రిములన్నీ లోపలికి ఎడతాయి. అందుకని గోళ్ళు కొరగద్దు అన్నారు. దాన్నే శని అని చెప్పారు. మన హిందూ సంప్రదాయంలో శని అంటే అనారోగ్యం, సౌభాగ్యం అంటే ఆరోగ్యం. అంతకుమించి కంగారు పడక. ఓ పిచ్చి నమ్మకాలు పెంచుకుని అభిషేకాలు అన్నీ చేసేసి విపరీతంగా గోళ్ళ చుట్టూ తిరిగేసి పట్టుకున్న శని వదిలేయాలి. నీ ఆలోచనే పెద్ద శని, వదిలించుకుంటే వదిలేస్తుంది. శని నిన్ను పట్టుకోవాలి, నీ ఆలోచన నిన్ను పట్టుకుంది, ఆలోచనే వదిలించుకోవాలి. అందుకని కరాగ్రే వసతే లక్ష్మి. ఇంకో మాట విద్యార్థులకు బాగా ఉపయోగపడేది, కరమధ్యే సరస్వతి. చేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుందని. చేతి మధ్యలో ఉండడం ఏమిటండి? పూర్వం తాటాకు పుస్తకాలు ఉండేవి, పెద్దవి. ఆ పుస్తకాలు ఇలా పట్టుకుని చదివేవారు. మామూలుగా మనం ఇలా తిరగేస్తే కుదరదు, ఇలా అడ్డంగా ఉంటాయి అవి ఇలా పట్టుకుని చదివేవారు. అవి సరిగ్గా చేతి మధ్యలోనే పెట్టుకుంటారు, ఇలాగ పట్టులు పెట్టి తగ్గుతుంది. పైగా ఇప్పటికి కూడా నిబంధన ఏమిటి అంటే జ్ఞాపక శక్తి, మీకు చదివింది బాగా గుర్తుండాలి, చదువు బాగా శ్రద్ధగా చదవాలి అంటే పుస్తకం అరచేతుల్లో పెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్లో చూసి చదివితే ఏది జ్ఞాపకం ఉండదు, కళ్ళు వాచిపోతాయి, దెబ్బతింటాయి. అచ్చు పుస్తకంలో చూసి చదివితే కొంత గుర్తుంటుంది, కొంత నయం. అంతకంటే కూడా గొప్పది, అనుభవం మీద చెబుతున్నా, అంతకంటే కూడా గొప్పది మీరు గుర్తుంచుకోవాలి, పరీక్షల్లో వస్తుంది ముఖ్యమనే విషయాన్ని మీ చేతి దస్తూరితో మీరు వేరే నోట్స్లో రాసుకోవాలి. ఆ నోట్స్ని చేతుల్లో పెట్టుకుని చదువుకుంటే పరీక్షల్లో మర్చిపోవడం అనేది జరగదండి. విజయ సూత్రాల్లో ఇది మొదటిదిగా గుర్తుపెట్టుకో. మీరు నోట్స్ రాసుకోవాలి విడిగా. ఊరికి ఆల్ ఇన్ వన్ అనడం, ఓ పుస్తకం కొనేయడం, అందులో మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అందులో ఇంపార్టెంట్ అనడం, మళ్ళీ ఇంపార్టెంట్ కూడా చెప్పక వెరీ వెరీ వెరీ, ఇంక వీరికి అర్థం లేదు. ఇంకా ఈవేళ మాస్టర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు, కర్మగారు ఇంపార్టెంట్ చెప్పేవాడు అయ్యాడు. అంటే మాస్టర్ జాతకాలు చెప్పేవాడు కింద తయారయ్యాడు. ఇక్కడ పాఠం చెప్పేవాడు మాస్టర్ కాదు, ఇంపార్టెంట్ చెప్పాలి. మాస్టర్ ఇంపార్టెంట్ చెప్పడం మాస్టర్ పని అండి. ఆలోచించండి, పుస్తకంలో ఇంపార్టెంట్ కానిది ఉంటుందా? ప్రపంచంలో అనేక విషయాలు ఉంటే మన పాఠం కింద కొన్ని విషయాలు పెట్టారంటే ఇంపార్టెంట్ కాబట్టే కదా. పుస్తకం అంతా ఇంపార్టెంటేనండి. అందులో మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటి? బాబు రాజేంద్ర ప్రసాద్ భారత జాతికి మొదటి రాష్ట్రపతి మహానుభావుడు. ఎంతటి మేధావి అంటే ఆయన 10వ తరగతి SSLC పరీక్షలు రాస్తూ ఉంటే అక్కడ ఇచ్చారట, ఓ 10 ప్రశ్నలు ఇచ్చారట. 10 ప్రశ్నలు ఇచ్చి ఈ క్రింది వారిలో ఏవేని 6 జవాబులు వ్రాయము అన్నట్ట. ఆయన ఏం చేశాడు తెలుసా? 10 రాసేసాడు. రాసేసి ఈ క్రింది వారిలో ఏవేని 6 మార్కులు వేసుకోనము అన్నట్ట. దట్ ఈజ్ ఇండియా. ఆయన చూపించండి అటువంటి వాడిని. ఇవాళ ఆ చదువు అది 10 ప్రశ్నలకు రాసేసాడు. 6 రాయము అంటే మనం ఏం చేస్తాం? మన తెలివితేటలు వేరుగా ఉంటాయి. 6 రాయమన్నారు, ఇంకా 5 అయిందని కూర్చుంటాడు వీడు తెలివితేటలు అవి. 6 కంటే అర్థం కాలేదు వీడికి. 6 రాయమన్నారని ఇంకా 5 అయింది. నీ బొంద, 6 వరకు కూర్చుంటే పరీక్ష ఉంటుందా? ఆయన అలా ఆలోచించాలి. 6 రాయమని నువ్వు చెప్పేదేట, 10 ప్రశ్నలు ఇచ్చావు, నాకు 10 వచ్చును అని 10 రాసేసి అదే సమయంలో ఏవేని 6 మార్కులు వేసుకున్నాం అంటే దిద్దేవాడు కింద పడిపోయాడు. బాబు ఇదేం మేధావి అని. ఆ రోజుల్లో చదువు అది. ఆ రోజుల్లో మేధావులు అటువంటి వాళ్ళు.
ఓ నెహ్రూ అనగా, ఓ రాజేంద్ర ప్రసాద్ అనగా, అంబేద్కర్ అనగా మహామేధావులుగా రాజ్యాంగ నిర్మాణం చేశారు అంటే ఎన్ని చదివారు, ఎంత కష్టపడితే వచ్చింది అక్కడ. అంబేద్కర్ అయితే దీపం కూడా లేని స్థితిలో వీధి దీపాలు కూర్చుని చదువుకున్నాడండి. ఇవాళ ఫ్లడ్ లైట్లు పెట్టినా సరే మనం చదవలేకపోతున్నామే. గంట గంటకి మనకు బోర్నబెట్టాలు, బ్రూలు, టానిక్లు కావాలి. మళ్ళీ అమ్మలు ఇచ్చే గిఫ్ట్లు, నాన్నలు ఇచ్చే గిఫ్ట్లు కావాలి. గిఫ్ట్లు ఉంటే కానీ చదువు రాదే మనకి. అంబేద్కర్ మనకి ఎలా అర్థం అవుతాడు? దీపాలు ఎక్కడా లేకపోతే ఇటువంటివి కూడా కాదు, గుడ్డి దీపాలు, వీధి దీపాల కింద కూర్చొని రాత్రి చదువుకున్నాడు ఆ మహానుభావుడు. తెలుగులో పరవస్తు చెన్నైసూరి కూడా అంతే, గుళ్ళో దీపం దగ్గర కూర్చొని చదువుకున్నాడు చెన్నైసూరి. తెలుగు భాషకు వ్యాకరణం రచించాడు మహానుభావుడు, గుళ్ళో దీపం దగ్గర చదువుకున్నాడు ఆయన. ఎందుకంటే గుళ్ళో దీపం ఆర్పేవారు కాదు, అందుకని గుళ్ళో దీపం దగ్గర చదువుకున్నాడు. అలా కష్టపడ్డారు. అందుకని కరమధ్యే సరస్వతి, పుస్తకాన్ని శ్రద్ధగా చేతుల్లో పెట్టుకుని చదివితే వస్తుంది. కంప్యూటర్ తెర మీద, ఎల్సీడీ తెర మీద, స్మార్ట్ ఫోన్ తెర మీద చదివితే రాదు, ఇది కళ్ళు వాచిపోతాయి. అందుకని కరమధ్యే సరస్వతి, నీకు చదువు బాగా రావాలంటే పుస్తకాన్ని దగ్గర పెట్టుకో. ఇంకో మాట, ఆశ్చర్యకరమైన మాట, కరమూలే స్థిత గౌరీ. గౌరీ అంటే పార్వతీదేవి. ఆవిడ దేనికి సింబల్ అండి? సంకేతం. లక్ష్మీదేవి సంపదకి సంకేతం, సరస్వతి విద్యకి సంకేతం, గౌరీదేవి శారీరక శక్తికి సంకేతం, ఫిజికల్ స్ట్రెంగ్త్. అందుకే అమ్మవారిని పల్లెటూళ్ళలో జాతర చేసేటప్పుడు శక్తి అంటారు. సరస్వతీదేవిని అనరు, లక్ష్మీదేవిని అనరు. పార్వతీదేవిని మాత్రం ముత్యాలమ్మ, పోలేరమ్మ ఆ పేరు మీద శక్తి అంటారు, శక్తి జాతర అంటారు. శక్తి అంటే శారీరక శక్తి. శక్తి ఎక్కడుందంటే మనిషి శరీరంలో ఎనర్జీ పాయింట్స్ కేంద్రాలన్నీ ఎక్కువ ఉంటాయంటే మన శరీరం మొత్తం మీద శక్తి కేంద్రం అరచేతి కింది భాగం, మూల భాగం. దానికి లెక్క ఏమిటో తెలుసా? మనం నడుస్తూ పడ్డాం అనుకోండి, ఎక్కడ ఆనుకుని లేస్తాం? మోకాల మీద ఆనుకోం, పగిలిపోతుంది. మోచేతి మీద కూడా ఆనుకోం, జిల్లుమంటుంది. అరచేతి మీద ఆనుకుని లేస్తాం, అరచేతి మీద కూడా కింది భాగంలో ఆనుకుని లేస్తాం. అంచేత కరమూలే స్థిత గౌరీ అంటే నీ శక్తి అంతా నీ అరచేతి మూలంలో ఉంది. నువ్వు కింద పడితే లేవడానికి నీ బలం మీద ఆధారపడు, పక్కవాడి బలం మీద కాదు. ఖచ్చితంగా నీ బలం మీద నువ్వు ఆధారపడాలి. ఈ రకంగా భారత జాతి హిందూ ధర్మం రూపంలో ఒకే ఒక సంస్కృత శ్లోకంలో పొద్దున్న లేవగానే ఈ చేతి గోళలో లక్ష్మీదేవి ఉందయ్యా, మధ్యలో సరస్వతి ఉందయ్యా, చేతి మూలంలో గౌరీదేవి ఉందయ్యా అని చెప్పడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని, పరమాత్మ విశ్వాసాన్ని కలిగించిందా లేదా? విజయ సూత్రంలో ఇది ఎంత ముఖ్యమండి. మరే జాతిలో, మరే మతంలో, మరే ధర్మంలో ఇలా చెప్పడం మీరు చూస్తారా ఎక్కడైనా? అది భారతదేశం, అది భారతీయ సంస్కృతి. నీ చేతిలో ఉందంతా. వెరసేమిటి? ముగ్గురు దేవతలు నీ చేతిలో ఉన్నారంటే నీ చేతిలో ఉంది నీ జీవితం. సరిగ్గా వివేకానందుడు చెప్పిన మాట, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ విధి నీ చేతుల్లో ఉంది, నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది, నువ్వు నిర్మాణం చేసుకో అన్నాడు ఆ మహానుభావుడు. మనం ఇవాళ ఎలా తయారయ్యాం? భక్తి ఎలా మారింది అంటే మొత్తం జ్యోతిష్యాలు, ముహూర్తాలు, వాస్తులు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ మధ్యన. విపరీతంగా, మామూలుగా కాదు. ఇంకా దేవుడు యందు నిజమైన భక్తి లేదు మనకి. ఒక మాట, ఇక్కడ అనేక రకాల సంస్థలు ఉన్నాయి. పాలిటెక్నిక్ ఉంది, బీటెక్ ఉంది, ఎంటెక్ ఉంది, బీ ఫార్మసీ ఉంది, ఎం ఫార్మసీ ఉంది, బీఈడి ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. అందరికీ ఉపయోగపడే విధంగా ఒక్క మాట చెబుతాను. విద్య ఎలా ఉండాలి అంటే దాని సూక్ష్మ రహస్యాలు మనం గమనించాలి. పుస్తకాలు కంఠస్థం చేస్తే కుదరదు. వెనక భారతీయ విద్యా విధానం ప్రకారం ఒక ఋషి గురుకులంలో ఒక ఆచార్యుడు ఎంబీబీఎస్ నేర్పుతున్నట్ట, వైద్య విద్య అడవిలో. ఆ రోజుల్లో ఎంతమంది విద్యార్థులు అంటే వైద్యం నేర్చుకోవడానికి 5-6 మించి ఉండేవారు కాదు. అప్పుడు విద్యా విధానం అది 5-6. ఓ 100,000 మంది ఉండడం, ఫీజు రీఎంబర్స్మెంట్లు అనడం, రకరకాల అండం వచ్చిన తర్వాత విద్యా విధానం ఏమైపోయిందో మీకు తెలుసు. అవసరం అయినవాడు, అవసరం లేనివాడు కూడా చేరిపోతున్నాడు వచ్చేసి. అక్కడ చదువు మీద దృష్టి ఉండదు. ఇంకా అప్పట్లో అందరికీ చెప్పేవారు కాదు, కొందరికే చెప్పేవారు. ఆసక్తి ఉన్న వాళ్ళకే చెప్పేవారు, ఆ శక్తి ఉన్న వాళ్ళకే చెప్పేవారు. అంటే చదువు తక్కువ మందికే వచ్చిన వాళ్ళందరూ పండితులు అయ్యేవారండి ఖచ్చితంగా. ఇవాళ డిగ్రీలు చాలామందికి ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 డిగ్రీలు 3 డిగ్రీలు కాదు, 104 డిగ్రీలు ఉంటాయి ధర్మామీటర్లో ఉన్నట్టే. కానీ ఎవరికీ చదువు రాదు. ఏమైనా పలకరించామంటే సంస్కృతంలో ఇంటర్మీడియట్ సంస్కృతం ఉంటుందండి. ప్రతివాడికి 98 సంస్కృతంలో. అలా 98 వచ్చే కదా నీ పేరు రాయవయ్యా సంస్కృతంలో అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు. పేరు రాయడం సిలబస్లో లేదుట. పేరు రాయడం సిలబస్లో లేదు. పోనీ అందులో ఏదైనా ఒక శ్లోకం చెప్పి దీని అర్థం చెప్పవా అంటే సారీ దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్ అంటాడు. ఆ శ్లోకం సెమిస్టర్ అయిపోయింది అంటే పేరు రాయమంటే సిలబస్లో లేదు, దాని అర్థం చెప్పవా అంటే సెమిస్టర్ అయిపోయింది. దేనికి నీకు 98 ఇక్కడ? ఆ సబ్జెక్ట్లో మనకు 98 వచ్చాయంటే ఎంత పాండిత్యం ఉండాలండి. వేదిక మీద నిలబడి మాట్లాడడానికి మనిషి లేడే ఈవేళ, కాగితం చూసుకుని మాట్లాడవలసిందే. సూక్ష్మ దర్శనం అంటే అది కాదండి. 5-6 విద్యార్థులే ఉండేవారు, 10 మంది మించేవారు కాదు ఎట్టి పరిస్థితులు. 10 మందికి ఆయన నేర్పాడు.
ఎన్నేళ్ళు ఎంబీబీఎస్ అంటే ఇప్పట్లాగా ఇప్పుడు కూడా ఎంబీబీఎస్ మీరు పద్ధతిగా చేసి హౌస్ సర్జన్ అన్నీ చేస్తే 10 ఏళ్ళ వరకు డేకేస్తుంది సుమారుగా. అదేం తేలికైన విషయం కాదు. అప్పట్లో 10 ఏళ్ళు అనే లెక్క కూడా లేదు. చదువు పూర్తయితేనే వెళ్ళడం, లేకపోతే మానేయడమే, అంతే. పూర్తవ్వాలి, అప్పుడే ఇచ్చేవారు పత్రం, ఏదో లేదా ఇచ్చేవారు కాదు. అలా అయిపోయాక ఏదో 7-8 ఏళ్ళు నడిచింది. నడిచాక విద్యార్థులందరినీ పిలిచి మీ వైద్య విద్య సరిగ్గా ఉందో లేదో తెలుసుకుందుకు నేను ఒక ప్రశ్న వేస్తాను రాబోయే, ఓ పరీక్ష పెడతాను, మీరు ఆలోచించండి, ఇందులో ఎవరు నెగ్గుతారో చూద్దామని చెప్పి. అదంతా అరణ్యమే కదా, వెంటనే గురువు గారు చెప్పేట, ఈ అరణ్యం అంతా తిరగండి, వైద్యంలో ఏ మందుకి పనికిరాని ఆకులు ఎన్ని ఉన్నాయో అవి పట్టుకురండి, ఎన్ని పట్టుకొస్తే అన్ని మార్కులు అన్నాడు గిల్లు గిల్లుదామని. ఎన్ని ఆకులు పట్టుకొస్తే అన్ని మార్కులు. కానీ మీరు పట్టుకొచ్చే ఆకులు ఎలా ఉండాలంటే దొరికే కదా అని ప్రతి ఆకు పట్టుకురావద్దు. వైద్యంలో ఏ మందుకి పనికిరాని ఆకు పట్టుకురావాలి, పనికిరాని ఆకు పట్టుకురావాలి. పనికిరాని ఆకులు పట్టుకొస్తే మీ పనికొచ్చే తనం ఏమిటో నేను తేల్చేస్తా. విచిత్రమైన పరీక్ష పెట్టాడు ఆయన. అప్పట్లో పరీక్షలు అలాగే ఉండేవి. అది కూడా ఏడాదికోసారి ఉండేది ఆ పరీక్ష. ఇప్పట్లాగా నెల పరీక్ష, వారం వారం పరీక్ష, డైలీ టెస్ట్ అనడం. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని టెస్టులు ఉండవు. ఇన్ని టెస్టులు పెట్టాక రోజు ఏమైంది, ఆయాసం మిగిలింది, కడుపు నొప్పి మిగిలింది, టెన్షన్ మిగిలింది, మార్కులు వచ్చేది. నిన్నటికి ఇవాటికి రోజు పోలికే. నిన్న ఎస్టర్డే ప్రీవియస్ ఎగ్జామినేషన్ యూ గాట్ 24, వై దిస్ ఎగ్జామినేషన్ 22, మళ్ళీ ఇదో ప్రశ్న ఇక్కడ. అంటే ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఉండదు. ఆ రోజు సోమవారం, ఈ రోజు మంగళవారం, తేడా లేదా? అలాగే మార్కులు కూడా తేడాలు ఉంటాయి. ఏముందానికి? అబ్బాయి ఉపాధ్యాయులు అడిగితే కాదని ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా 1వ తరగతి కుల్లాడు ప్రగతి పత్రం పట్టుకెళ్ళి ప్రోగ్రెస్ కార్డు పట్టుకెళ్ళినా సరే 25కి 25 రాకపోతే వెంటనే మమ్మీ గారికి కోపం వచ్చేస్తుంది. వై డిడ్ంట్ యూ గెట్ 25 అవుట్ ఆఫ్ 25 అంటుంది కూడా. 1వ తరగతి కుర్రాడికి 25కి 25 రావాలా? అసలు 25కి 20 వస్తే సరిపోదా? 25కి 20 అంటే 100కి 80 వచ్చినట్టేనా? అంతకంటే గొప్ప మార్కులు ఏమిటండి? ఇవాళ మీ ముందు కూర్చుని ధైర్యంగా హాయిగా ఏ కాగితం లేకుండా మాట్లాడుతున్నామండి. నేను 300 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను. ఒకే రోజు మీలాగా 1000 మంది విద్యార్థులు కాదు, విద్వాంసులు, తెలుగు సంస్కృతాల్లో విద్వాంసులు లాంటి వాళ్ళు కూర్చుంటే వాళ్ళు 1000 ప్రశ్నలు వేస్తే 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు, 250 ఆశ 1000 పద్యాలు 20 రోజుల్లో చెప్పి వాయిదాల పద్ధతిలో 21వ రోజున మొత్తం అన్ని పద్యాలు ఏకధాటిగా అప్పగించాం. భగవంతుడు దయ వల్ల, మా అమ్మ దయ వల్ల. పెద్దల విద్వాంసులు ఇక్కడ ఉన్నవాళ్ళు వచ్చి చూశారు కాకినాడకి. ఇంతటి సాహసాలు తెలుగులో చేసిన నాకు, ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేసిన నాకు, ఇన్ని అవధానాలు చేసిన నాకు, ఇప్పటికీ 11,157 పద్యాలు రాసిన నాకు, కొన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చిన నాకు, తెలుగులో వచ్చిన ఎక్కువలో ఎక్కువ మార్కు 72. అంతకు మించి రాలా. ఎందుకంటే మా మాస్టర్లు మార్కులు వేసేవారు కాదు, గిల్లేసేవారు. పట్టుకుని మార్కులు ఎగితే తోలు తీసేయడమే. 0.5 లేకపోయినా మార్కు తీసేసి, బండిరా పెట్టకపోతే మార్కు తీసేయి, అంతేగాని పట్టుకుని పోసేయలేదు మార్కులు ఇక్కడ. కాబట్టి నిలబడ్డాం, ధైర్యంగా ఉన్నాం. మార్కులను బట్టి ఎప్పుడు పరీక్షలు నిర్ణయించకూడదు. విద్యార్థి సామర్థ్యాన్ని నిర్ణయించడానికి మార్కులు ప్రమాణం కాదు. మార్కులు కేవలం ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జించిన వాడికే వస్తుంది. మార్కులను బట్టి లెక్కలు వేయద్దు, మార్కులను బట్టే విద్యా సంస్థలను అంచనా వేయద్దు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన్ని వాడు గొప్పవాడేం కాదు. మన రెసిడెన్షియల్ కాలేజీలో ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ ఐఐటీలకు వెళ్ళిన తర్వాత 6వ అంతస్తు మించి దూకి చచ్చిపోతున్నారండి. జరుగుతున్నది గమనించండి దయచేసి. జీవితంలో చిన్న సమస్య వస్తే ఎదుర్కోలేవు. నువ్వు ఐఐటీకి ఐటీఐకి తేడా తెలియదు వీడికి. ఐఐటీ చదివితే ఏం ఉపయోగం? ఎంత ఇంటెలిజెన్స్ ఉండాలి దానికి, ఎంత తెలివితేటలు. జీవితంలో చిన్న తేడా వస్తే వాడి గర్ల్ ఫ్రెండ్ వాడిని ప్రేమించట్లేదు, అందుకని చచ్చిపోతాట. ఇప్పుడు ప్రేమిస్తే జరిగేది ఏమిటి? నన్ను ఎవరో అవధానం ఒక కుర్రాడు అడిగాడు పాపం, సార్ ఫోన్లో బాధపడి, ఏమండి మా వాడు ఇలా అమ్మాయి ప్రేమించలేదని, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని చచ్చిపోయాడండి అంటే, నేను అన్నాను, పెళ్లి చేసుకున్నాకైనా చచ్చిపోవడం తప్పదు కదయ్యా, ముందే చచ్చిపోవడం ఎందుకన్నా. ఇప్పుడు అమ్మాయి అంగీకరించినా పెళ్లి చేసుకున్న తర్వాత అయినా పోవలసిందే, ఏమైనా బతుకుతాడేంటి? చేసుకోలేదు పోవడం ఏంటంటే, ఈవిడు కాకపోతే ఇంకోటి వస్తుంది ఏమిటట, దానికోసం చచ్చిపోతాం అన్యాయంగా. జీవితంలో అమ్మాయిలు అబ్బాయిలు ఆలోచించాల్సిన విషయం అండి. ఒకటే చదువు కాదు, ఒకటే ఉద్యోగం కాదు, ఒకే ఒక పెళ్లి సంబంధం అలా కుదరాలని అనుకోవద్దమ్మా. ఎన్నో ఉంటాయి ఏర్పాట్లు, కానీ నియమం ఒక్కటే. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసుకున్నా పర్వాలా, ఎన్ని చదువులు చదివినా పర్వాలా, ఎన్ని ఉద్యోగాలు చేసినా పర్వాలా, ఉద్యోగంలో చేరాక శ్రద్ధగా చెయ్యాలి. పెళ్లి కుదిరి పెళ్లి అయ్యాక జీవితాంతం అదే భార్య అదే భర్త, మార్పు అనే మాట రావద్దు. అది భారతీయత. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టలేరు, నాకు తెలుసు, పాపం నచ్చదు. అది సంతోషం. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. జీవితాంతం అదే భార్య.
100 పెళ్లి సంబంధాలు చూసినా పర్వాలా, ఒక్కసారి నిర్ణయం అయింది, పెద్దలు వచ్చారు, శుభలేఖ వేశారు, వేద మంత్రాలు చదివారు, మనం అంగీకరించాం, 10 మంది బంధువులు వచ్చారు, ఆశీర్వదించారు, ఇక మళ్ళీ మనస్సు మారడం అనేది ఉండకూడదు. ఇంకా ఏమున్నా సరే, ఆస్తి ఉండనే లేకపోని, అందం ఉండనే లేకపోని, ఆరోగ్యం ఉండనే లేకపోని, అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, అదే ఆస్తులు, అదే అప్పులు, అదే సంతానం, జీవితాంతం అలా కొనసాగాల్సిందే. ఎన్ని కష్టాలున్నా సీతారాములు లాగా ఖచ్చితంగా. అది దాంపత్యం అంటే. అటువంటి నిర్ణయం ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందండి. అందుకే నేను పరీక్ష పెట్టామన్నాడు, పనికిరాని ఆకులు పట్టుకురమ్మన్నాడు. వెంటనే వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోయేటప్పుడు విచిత్రంగా వెళ్ళారు. ఒకడు 2 జేబులు ఉన్న చొక్కా నిక్కరేసుకెళ్ళాడు, జేబుల నిండా పట్టుకొద్దామని. ఇంకోటి పెద్ద సంచి వేసుకెళ్ళాడు. అప్పట్లో ప్లాస్టిక్ సంచులు లేవు పర్యావరణ కాలుష్యానికి. గుడ్డ సంచి వేసుకుని వెళ్ళాడు పాపం, గోనె సంచి. ఇంకోటేమో గోనె సంచి వేసుకెళ్ళాడు. ఇంకోటి ఏకంగా పెద్ద లారీ వేసుకెళ్ళిపోయాడు, బండి 2 ఏళ్ల బండి వేసుకుని. పనికిమాల నాకులు పట్టుకొచ్చేద్దామని గురువు గారు అడిగాడు, ఎరా అబ్బాయి బండి వేసుకెడుతున్నాయి ఉంటున్నాడు. పనికిరా నాకులు చాలా ఉన్నాయండి అరంజంలో ఉంటే. ఆయన నవ్వుకున్నాడు. సరే అవి పనికిరావో నువ్వు పనికిరావో తర్వాత తెలుద్దాంలే, ముందు వెళ్ళమన్నాడు. వెళ్ళాడు. ఈ బండి వేసుకెళ్ళిన వాడు ముందు వచ్చేసాడు, బండి అంతా అక్కడ పోసేసాడు. కుప్ప పనికిరావన్నాడు. గోనె సంచి వాడు కూడా వచ్చాడు, పోసేసాడు, ఆకులన్నీ పనికిరావన్నాడు. ఇంకోటి జేబులు, నిక్కర జేబులు ఉన్నవాడు, అప్పట్లో జీన్స్ ప్యాంట్లు కూడా ఉండేవేమిటో, 6 జేబులు 3 తోకలు ఉంటాయి కదా, వాడు వేసుకెళ్ళాడు, జేబుల నిండా పట్టుకొచ్చాడు, వాడు పోసేసాడు. చివరికి ఒక విద్యార్థి వచ్చాడండి, 2 ఆకులు తెచ్చాడండి పాపం, తక్కువ 2 తెచ్చాడు. గురువు గారు నాకు ఈ 2 కనబడ్డాయండి పనికిరాని ఆకులు. ఏమిట్రా ఇవ్వనాడు. ఇవే విడాకులు అంటారని వీటిని అన్నాడు. విడాకులే పనికిరానివి, అంతకంటే ఇలా. ఇంకొక విద్యార్థి వచ్చాడు విచిత్రంగా, వాడు ఒక్కటే ఆకు పట్టుకొచ్చాడు. ఈ ఒక్కటే నాకు కొంచెం పనికిరాదు అనిపించింది అన్నాడు. దీని పేరు ఏమిటంటే అంటే, దీని పేరు పొగాకండి, ఎంతకంటే పనికిరాని ఏమైనా ఉంటుందా అన్నాడు. చివరికి భారతీయ విద్యా విధానం ఎలా ఉంటుందో చూడండి. చలోక్తుల మధ్యలోనే గంభీరమైన సందేశం. బండి ఆకులు పట్టుకొచ్చారు కొందరు, సంచుల కొద్దీ ఆకులు పట్టుకొచ్చారు కొందరు, జేబుల నిండా ఆకులు పట్టుకొచ్చారు కొందరు, దోశల నిండా ఆకులు పట్టుకొచ్చారు కొందరు. ఒక విద్యార్థి వచ్చాడండి, 2 ఆకులు తెచ్చాడండి పాపం, తక్కువ 2 తెచ్చాడు. గురువు గారు నాకు ఈ 2 కనబడ్డాయండి పనికిరాని ఆకులు. ఏమిట్రా ఇవ్వనాడు. ఇవే విడాకులు అంటారని వీటిని అన్నాడు. విడాకులే పనికిరానివి, అంతకంటే ఇలా. ఇంకొక విద్యార్థి వచ్చాడు విచిత్రంగా, వాడు ఒక్కటే ఆకు పట్టుకొచ్చాడు. ఈ ఒక్కటే నాకు కొంచెం పనికిరాదు అనిపించింది అన్నాడు. దీని పేరు ఏమిటంటే, దీని పేరు పొగాకండి, ఎంతకంటే పనికిరాని ఏమైనా ఉంటుందా అన్నాడు. చివరికి భారతీయ విద్యా విధానం ఎలా ఉంటుందో చూడండి. చలోక్తుల మధ్యలోనే గంభీరమైన సందేశం. బండి ఆకులు పట్టుకొచ్చారు కొందరు, సంచుల కొద్దీ ఆకులు పట్టుకొచ్చారు కొందరు, జేబుల నిండా ఆకులు పట్టుకొచ్చారు కొందరు, దోశల నిండా ఆకులు పట్టుకొచ్చారు కొందరు. 2 ఆకులైనా పట్టుకొచ్చాడు ఒకడు, ఒక్కాకైనా పట్టుకొచ్చాడు. కానీ ఒక్కడు మాత్రం, జీవకుడు అనే విద్యార్థి ఏమీ తేకుండా ఒట్టి చేతులతో వచ్చాడు. వెంటనే గురువు గారు అన్నాడు, ఏమిటా నువ్వు ఒట్టి చేతులతో వచ్చావు అలాగా? ఏం లేవంటే, గురువు గారు క్షమించండి, నాకు పనికిరాని ఆకు అడవి మొత్తంలో కనబడలేదండి అన్నాడు ఆశ్చర్యకరంగా. పనికిరాని ఆకు కనపడలేదండి అన్నాడు. అన్నీ దేనికో దానికి పనికొచ్చేవనండి అని మీరు వైద్య విద్య ప్రారంభించినప్పుడే ఓ శ్లోకం చెప్పారండి వైద్య విద్య సారాంశంగా. అది నాకు అర్థమైందండి. ఆ దృష్టితో చూస్తే పనికిరాని ఆకు నాకు కనపడలేదు. ఏమిటా శ్లోకం? అమంత్రం అక్షరం నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి ప్రయోగస్తత్ర దుర్లభక. ఎంత గొప్ప మాటో చూడండి. విజయ సూత్రాల్లో ఇది ప్రధానమైనది, సంస్కృతంలో ఉంటుంది. కానీ అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కాని అక్షరం భాషలో లేదు. తెలుగులో ఉండే 56 అక్షరాలు, సంస్కృతంలో ఉండే 50 అక్షరాలు ఏదో ఒక మంత్రంలో ఉంటాయి ఖచ్చితంగా. ఏ మంత్రంలో ఏ అక్షరం ఉంటుంది అనేది వేరే విషయం, కానీ అన్ని అక్షరాలు ఏదో మంత్రంలో ఉంటాయండి ఖచ్చితంగా. మంత్రం కాని అక్షరం లేదు. అలాగే నాస్తి మూలం అనౌషధం, వైద్యానికి పనికిరాని ఆకు కూడా లేదు. అన్ని ఆకులు పనికొస్తాయి. ఎలా పనికొస్తాయో తెలియాలంటే వినాయక చవితి నాడు పూజ చేయాలి. 21 రకాల ఆకులు పట్టుకురావాలి. గన్నేరాకులు పట్టుకొస్తారు, ఆవిడ కరవేర పత్రాలు పట్టుకొస్తారు, ఉమ్మెత్తాకులు కూడా పట్టుకొస్తారు, ఉత్తరేణి ఆకులు పట్టుకొస్తారు, బదరీ పత్రాలు పట్టుకొస్తారు, అనేక రకాలు పట్టుకొస్తారు. ఎందుకు పట్టుకొస్తారో తెలుసా? మన ఆరాధనలో గొప్పతనం. హిందూ ఆరాధన అంటే పూర్తి పర్యావరణ పరిరక్షణ. వినాయక చవితి నాడు వాడే 21 రకాల ఆకులు 21 రకాల వైద్యానికి పనికొస్తాయండి ఖచ్చితంగా. ఆ ఆకులు చెట్లు పెంచితేనే వైద్యానికి మందులు దొరుకుతాయి. మీరు బి ఫార్మసీ కాదు, ఎం ఫార్మసీ చేసినా, ఎంబీబీఎస్ చేసినా మీరు దాంతోపాటు బాటనీ, కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి కదా. ఎందుకు ఉంటాయి? చెట్ల ఆకుల నుంచి రసాయనాలు వస్తాయి. ఆ రసాయనాలతోనే మందులు తయారు చేస్తారు. రసాయన శాస్త్రం చదవకుండా, వృక్ష శాస్త్రం చదవకుండా, జీవశాస్త్రం చదవకుండా వైద్యం చేయలేం, మందులు కూడా తయారు చేయలేం. అందుకే బైపీసీ గ్రూప్ తీసుకోవాలి ఖచ్చితంగా.
అది గమనించారు కాబట్టి వైద్యానికి పనికిరాని ఆకు లేదు అని ఇంకో మాట చెప్పాడు. విద్యార్థులు కొంతమంది నీరసపడతారు, 2 పరీక్షల్లో మార్కులు తక్కువ రాగానే, ఉపాధ్యాయులు మాట అనగానే, లేదా తల్లిదండ్రులు ఏదన్నా మాట అనగానే ఏం చేస్తారో తెలుసా? జరుగుతున్నాయి కదా, అమ్మా నాన్న నమస్కారములు, నేను మీ లక్ష్యాన్ని నెరవేర్చలేకపోతున్నాను, ఐఐటి చదవలేకపోతున్నాను, తమ్ముడు నువ్వేనా నెరవేర్చు అని ఒక కాగితం రాసి శ్రీలింగి ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అంతే, టిక్ టాక్లో మోగినంత సేపట్లో అయిపోయింది, ఊరే చేసుకున్నాడు వాడు. ఉత్తరం రాస్తాడండి, పైగా విచిత్రంగా ఈ పెద్ద మనిషి. ఏమిటా తమ్ముడు, అమ్మా నాన్న లక్ష్యాన్ని నేను నెరవేర్చలేకపోయినా నువ్వేనా నువ్వు నెరవేర్చలేని మీ తమ్ముడు నెరవేరుతాడా? చేత కాదని చెప్పరాదా? ఇది మనిషి బలహీనత. ఒక క్షణం అండి, ఒక క్షణంలోనే బలహీనత. సీలింగ్ ఫ్యాన్ ఊరే చేసుకుంటాడు అంతే. అది చాలా తేలికండి, చచ్చిపోవడం చాలా తేలిక, చంపడం కంటే తేలిక. చంపాలంటే చాలా ధైర్యం కావాలి, కత్తి కావాలి, బాగా నూరుకోవాలి, రాత్రంతా ప్రణాళిక వేసుకోవాలి, ఓ నలుగురిని కూడా పిలుచుకోవాలి. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, పత్రికల్లో చూసా. అందుకని చంపాలంటే చాలా ధైర్యం కావాలి, చచ్చిపోవడానికి ఏ ధైర్యం అక్కర్లేదండి. మంచం ఉంటే చాలు, ఫ్యాన్ ఉంటే చాలు. ఈ మధ్య నాకు ఇంకో విషయం అర్థమైంది, 3 కుర్చీలు కూడా ఉండాలి, ఓ దాంట్లో ఓటు వేసి మంచం మీద వేయాలి లెక్క. 3 కుర్చీలు, మంచం, ఫ్యాన్ ఉంటే చాలు, చచ్చిపోవచ్చు. చచ్చిపోతామా? చచ్చిపోవడానికి భగవంతుడు పుట్టించింది. 90 ఏళ్ళు తెరిస్తా బతికి ప్రపంచానికి సేవ చేసింది చచ్చిపోవడానిక. తాను చనిపోవడం కాదు, ఎవరినే చనిపోలేరు వదవడ. అల్పాయుష్కులైనటువంటి మహానుభావులు మనకున్నారు. శంకరాచార్య, వివేకానందుడు 32 ఏళ్లలో శంకరాచార్య ఎన్ని సాధించారు? 153 గ్రంథాలు రాశాడు. 39 ఏళ్లలో వివేకానందుడు ఎంత సాధించాడు? ఇవాళకి చిరస్మరణీయంగా మిగిలిపోయాడు. 125 ఏళ్ళు బతికిన మహానుభావుడు మనకున్నాడు భగవద్ రామానుజాచార్య. ఎంత సమాజానికి సేవ చేశాడు ఆయన, కులభేదం లేకుండా.